సోదరులకు మరొకసారి వందనం తెలియజేస్తున్నాను. పిల్లరా, మరి వివిధ రాష్ట్రాల చరిత్ర గురించి మనం వింటూ ఉన్నాం. గతించిన కొన్ని వారాల క్రితం గత వారంలో హిజ్కియా రాజు చరిత్ర నుంచి మొదటి భాగాన్ని మనం విన్నాం. మరి సమయం లేని కారణంగా గత వారంలో మనం కంటిన్యూ చేయలేకపోయాం. ఆ భాగాన్ని మరి తిరిగి మనం కంటిన్యూ చేద్దాం. హిజ్కియా ఎన్నో రాజు? 13వ రాజు. సో ఇతని పరిపాలన ఏలన ఆరంభించినప్పుడు 25వ ఏట రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఇతను పరిపాలించిన కాలం 29 సంవత్సరాలు. మరొకసారి ఆ 13 రాజులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇతను నీతిగా బ్రతికిన రాజులలో 6వ రాజుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. 6వ రాజునా? నీతిగా బ్రతికిన రాజులలో ఎవరు ఉన్నారు? జస్ట్ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆసా, యెహోషాపాతు, ఆ తర్వాత యోవాషు కుమారుడు. యోవాషును ఒక ఆప్షన్లో పెట్టుకోవాలనే విషయాన్ని గత వారం జ్ఞాపకం చేశాను. కొన్ని గ్రంథాలు వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది చరిత్రలో యోవాషు కూడా నీతిమంతుడుగానే బ్రతికాడు కదా, చివరిలోనే పడిపోయాడు అని అతను కూడా నీతిమంతుల జాబితాలో చేర్చారు. మంచిగా బ్రతికిన రాజులు. యోవాషు కుమారుడైన ఎవరు? అమజ్యా. నీతిగా బ్రతికిన రాజు అంటే మొట్టమొదటి ఎవరు చూస్తున్నాము? ఆసా, యెహోషాపాతు, మూడవవాడుగా అమజ్యా, ఆ తర్వాత అజరియా అంటే ఉజ్జియా, ఆ తర్వాత అతని కుమారుడు ఆయన ఎవరు వచ్చారు? అజరియా కుమారుడు ఎవరు? యోతాము కూడా నీతిగానే బ్రతికేశాడు. అలా 5గురిని చూస్తున్నాం. 6వ రాజుగా ఇతను ఎవరు? హిజ్కియా ఈరోజు మాట్లాడుకున్న 6వ రాజు. ఇతను కూడా నీతి మందులో చాలా మంచి రాజుగా బ్రతికేశాడు. పిల్లలు, ఈ 13వ రాజు యూద రాజుల చరిత్రలో వరుస క్రమంలో 13వ రాజు. మొట్టమొదటి రాజు ఎవరు? యూద రాజ్యం విడిపోయిన తర్వాత, ఇశ్రాయేలు రాజ్యం విడిపోయిన తర్వాత రెహబాము 17 సంవత్సరాలు పరిపాలించడు. అతని తర్వాత అతని కుమారుడైన అబియాము 3 సంవత్సరాలు. అతని తర్వాత ఆసా 41 సంవత్సరాలు. అతని తర్వాత అతని కుమారుడైన యెహోషాపాతు 8 సంవత్సరాలు. అతని తర్వాత అతని కుమారుడైన యెహోరాము 8 సంవత్సరాలు. అతని తర్వాత అతని కుమారుడైన అహజ్యా 1 సంవత్సరం. అతడు చనిపోయిన తర్వాత అతల్యా 6 సంవత్సరాలు పరిపాలించింది. అతని తర్వాత వచ్చిన వాడు యోవాషు 40 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తర్వాత అతని కుమారుడైన అమజ్యా ఎన్ని సంవత్సరాలు? 29 సంవత్సరాలు. అతని తర్వాత వచ్చినవాడు అజరియా 52 సంవత్సరాలు. అతని తర్వాత వచ్చినవాడు యోతాము 16 సంవత్సరాలు. అతని తర్వాత వచ్చినవాడు ఈరోజు మాట్లాడుకుంటున్న ఏదైతే రాజు అతని తండ్రి ఆహాజు 16 సంవత్సరాలు పరిపాలించాడు. 16 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే అతని కంటే ముందున్నవాడు అతని తండ్రి యోతాము ఎన్ని సంవత్సరాలు వచ్చాడు? 16 సంవత్సరాలు. అతను కూడా 25వ ఏట రాజు అయ్యాడు. అతని తర్వాత వచ్చినవాడు అహాబు కూడా ఎలా వచ్చాడు? ఈ 25వ ఏట రాజు అయ్యాడు. 16 సంవత్సరాలే రూల్ చేశాడు. అతని తర్వాత వచ్చినవాడు అతని తన కుమారుడైన 13వ రాజుగా హిజ్కియాని చూస్తున్నాం. అతని తండ్రి దుర్మార్గంగా బ్రతికాడు, కానీ ఇతను ఏ రీతిగా బ్రతికాడో గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొకసారి ఆ మాటలు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఇతని గురించి చరిత్ర 3 పుస్తకాలు మనం చూసాం. ఎక్కడెక్కడ చూసాం? 2వ రాజు 18వ అధ్యాయము, 19వ అధ్యాయము, 20వ అధ్యాయం. అలాగే యెషయా గ్రంథము 36, 37, 38, 39 చూసాం. 2వ దినవృత్తాంతములు 29, 30, 31, 32. అంటే 2వ దినవృత్తాంతంలో 4 అధ్యాయాలు, యెషయా గ్రంథంలో 4 అధ్యాయాలు, 2వ రాజుల్లో 3 అధ్యాయాలు అతని గురించి చర్చ చూసాం. గత వారంలో 2వ రాజులు 18వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూసుకున్నాం. ఈ రోజు అదే భాగం ఒకసారి చదువుకొని మనం ముందుకెళ్దాం పిల్లలు. 2వ రాజులు 18వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చూసుకొని మనం ముందుకెళ్దాం పిల్లలు. హోషేయ ఏలుబడిలో ఇశ్రాయేలు రాజు అయిన హోషేయ, అది ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలని గత వారంలో జ్ఞాపకం చేసుకున్నాను. అటు పక్కన ఎవరున్నారు? హోషేయ ఎవరు? చివరి రాజు, చివరి రాజు ఇశ్రాయేలుకు. అతను 3వ సంవత్సరంలో ఇటు హిజ్కియా రాజు అవుతున్నాడు. అతను పరిపాలించింది 9 సంవత్సరాలు. 3వ సంవత్సరం రాజు అయ్యాడు. ఇంకా 6 సంవత్సరాలు అతను పాలన చూడబోతున్నాడు హిజ్కియా గారు. యూదరాజును అహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించను. అతను ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడే యెరూషలేము నందు 29 సంవత్సరాలు ఏలెను. అతని తల్లి పేరు జకర్యా, కుమార్తె అబియా అన్నాడు కదా పిల్లరా. ఇలా 25 సంవత్సరాలు పరిపాలన ఏట రాజు అయ్యాడు. 29 సంవత్సరాలు ఏలాడు. 29 సంవత్సరాలు ఏలిన రాజు ఎవరైనా ఉన్నారు? ఇంకా అంతకు ముందు ఎవరున్నారు? 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 యోవాషు తర్వాత వచ్చిన రాజు ఎవరు? అమజ్యా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు?
29 సంవత్సరాలు. సో అమాజ్యాను అక్కడ దృష్టిలో పెట్టుకుంటాం, ఇక్కడ హిజ్కియాను దృష్టిలో పెట్టుకుంటాం. ఈ మధ్యలో ఉన్న రాజులు అమాజ్యా 29 సంవత్సరాలు, అతని తర్వాత వచ్చిన వాడు అజర్యా ఎన్ని 52 సంవత్సరాలు, అతని తర్వాత వచ్చిన రాజు యోతాము 16 సంవత్సరాలు, అతని తర్వాత వచ్చిన రాజు ఆహాజు 16 సంవత్సరాలు. ఆ మధ్యలో ఉన్నవారు 16 సంవత్సరాలు, అతని పైన ఉన్నవాడు అంటే ఈ చివరి వచ్చిన ఈ హిజ్కియా ఎన్ని సంవత్సరాలు 29 సంవత్సరాలు. యోవాషు కుమారుడైన అమస్యా 29 సంవత్సరాలు. 29 సంవత్సరాలు పరిపాలించారు. ఇద్దరిని చూసుకున్నాం. ఈ మంచి రాజులలో ఈ 6వ రాజుగా మనం చూసుకున్నాం. అంటే ఓవరాల్ గా చూసుకుంటే 7 పరిపాలించారు. అందులో ఈ చివరు ఇతని తర్వాత వచ్చేవాడు హోషే కనబడతాడు. అంతకంటే ముందుగా ఈ హిజ్కియాను చూస్తున్నాం. ఏ రీతిగా బ్రతకడు ఒక మాటలు చెప్పేసారు చూడండి పిల్లలు. 3వ వచనం, తన పితరుడైన And he did that which was right in the sight of the Lord, according to all that David his father did. తన పితరుడైన తండ్రి అయిన దావీదు బ్రతికినట్లు నీతిగా యథార్థంగా బ్రతికేశాడంట పిల్లలు. మంచి రాజుగా, ఒక గొప్ప రాజుగా బ్రతికేశాడని గతించిన భాషలో చూసుకున్నాం. అంతేకాదు అతను ఏమేమి చర్యలు తీసుకున్నాం కొన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా కొన్ని మాటలు మనం ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నాం పిల్లలు. 5వ వచనం నుంచి, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తర్వాత వచ్చిన యూదా రాజులను అతని పూర్వీకులైన రాజులను ఒక్కడు ఎంత అద్భుతమైన మాట్లాడలేరు. మంచి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఎవరి గురించి? హిజ్కియా గురించి. అతను ఎలా బ్రతుకున్నాడంట? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తర్వాత వచ్చిన యూదా రాజులను అతని పూర్వీకులైన రాజులను అతనితో సమానమైన వాడు ఎవడునూ లేడు. అతను ఎలా బ్రతకాడంట? ఓవరాల్ గా చెప్పాలంటే తన పితరుడంటే దావీదు బ్రతికినట్లు బ్రతికేశాడు. దావీదు బ్రతికినట్లు యథార్థంగా బ్రతికేశాడంట. దావీదు ముందు పొజిషన్ లో ఉన్నాడు. ఏ రీతి బ్రతికాడు? దావీదుతో పోల్చున్నాడు. దావీదు తర్వాత వచ్చిన వారు ఎవరు? దావీదు తర్వాత వచ్చిన వారు ఎవరు? సొలొమోను. సొలొమోను కాలం మొదలుకొని ఇంతవరకు అతను ముందున్న రాజులలో ఇంతవరకు ఎవరు లేరంట అతనిలా బ్రతికిన వారు. అంటే ఆసపుడు అంతలా బ్రతకలేడు, లేడు. అంతలా బ్రతికిన వాడు ఆసపుడు కాదు, యెహోషాపాతు కూడా కాదు. అంతేకాదు యోతాము కూడా బ్రతకలేడు, అజర్యా కూడా బ్రతకలేడు. అంతేకాదు ఇంకెవరున్నారు అతని తర్వాత వచ్చిన వాడు? అమజ్యా కూడా ఆ రీతిగా బ్రతకలేడు పిల్లరా. ఈ హిజ్కియానంట దావీదు తర్వాత సొలొమోను మొదలుకొని ఇంతవరకు అతనిలా బ్రతికిన వాడు లేరంట. తర్వాత వచ్చిన వారు ఇంకా మనం ఇంకెవరిని చూస్తాము? ఇంకా 7 చూస్తాం కదా పిల్లరా. ఈ హిజ్కియా బ్రతికినట్ల అలా సమకాలీకుడు ఎవరూ లేరంట. అంత నీతిగా బ్రతికేశాడంట పిల్లరా. ఎందుకంటే ఇతడు యెహోవాయందు విశ్వాసం ఉంచేశాడంట పిల్లరా. ఒక మంచి మాట ఏంటంటే అతను యేసుక్రీస్తు వారిని సిలువేసిన తర్వాత కూడా చాలా మంది దూషిస్తే ఏమని మాట్లాడుతారంటే అతడు యెహోవాయందు విశ్వాసం ఉంచడు, వాడు యెహోవాయందు విశ్వాసం ఉంచను, ఎందుకంటే ఆయన తప్పిస్తాడేమో అని మాట్లాడతారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం చూద్దాం పిల్లలు. ఒక మాట చూసుకుని ఇక్కడికి వచ్చేసాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 43వ వచనం అంట. 27వ అధ్యాయం 43వ వచనం, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పిన గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించుమని చెప్పుకుంటున్నారంట పిల్లరా. దేవుని యందు విశ్వాసం ఉంచేశాడు కదా, మరి దేవుడే సాక్షాత్తు తప్పిస్తాడు కదా అని యేసుక్రీస్తు వారిని ఆ రీతిలో పోల్స్తున్నారు. అంటే శిలువ యాగంలో చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వారు దూషిస్తున్నారు పిల్లరా. అంటే దేవుని యందు విశ్వాసం వస్తే దేవుడే కాపాడతాడా పిల్లరా? మనము దేవుని యందు విశ్వాసం వస్తే ఆయనే మనల్ని కాపాడుతూ ఉంటాడు. పర్యవేక్షణలో ఉంటాం, దేవుని పర్యవేక్షణలో ఉంటాం, ఆయనే ఆశ్రయంగా ఉంటాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం తీసుకుని మళ్ళీ వచ్చిన పిల్లల దగ్గరికి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉన్నాడంట పిల్లరా. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ని నమ్ముకుంటే యెహోవా మనకు ఆశ్రయంగా ఉంటాడంట. ఆశ్రయం అంటే మీనింగ్ అర్థం తెలుసు కదా పిల్లరా. ఆశ్రయం అంటే ఏంది? కొన్ని పాత నిబంధన గ్రంథంలో ఆశ్రయపురాలు ఉండేవి. సురక్షితంగా బ్రతకడానికి అదే ఆశ్రయపురం. ఇప్పుడు మనకు దేవుడే యేసుక్రీస్తు వారే మనకు ఆశ్రయపురం. మనకు రక్షణ కావాలా, మన బ్రతుకులు నిత్య జీవం కావాలా, పాపం నుంచి విముక్తులు కావాలా, ఆ మోక్షాన్ని స్వతంత్రించుకోవాలా, ఆయనే ఆశ్రయం. ఇప్పుడు ఆయన యెహోవాయే ఆశ్రయంగా ఉంటాడు. ఎందుకంటే నమ్ముకున్నది ఎవరిని? యెహోవాను. ఆయన విశ్వసించింది ఎవరిని? దేవునిలో విశ్వసించాడు. ఇంకా మాట చూడండి పిల్లలు, అతది 18వ అధ్యాయం 2 రాజులు 18వ అధ్యాయం కింది చూద్దాం. అతడు యెహోవాను హత్తుకొని అతను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ గైకొనుచుండేనంట పిల్లల.
మంచి మాట ఏంటంటే వెనుక తీయలేడు. చాలా మంది రాజులు, ఇంతకుముందు చూసిన రాజులు ఉన్నారు చూసారా, కొన్ని సందర్భాల్లో పడిపోయిన సందర్భాలు మనం చూసుకున్నాం. వెనుక తీసిన రాజులు మనం చూసుకున్నాం. మచ్చుకిద్దరు రాజుల పేరు చెప్పండి. వెనుక తీసిన వారు నీతిమంతుల రాజులు. నేను వెనుక తీసిన వారు ఎవరు ఉన్నారు? యోతాను ఉన్నాడు కదా. ఆశ కూడా కొద్దిగా తప్పటడు చేసిన సందర్భాలు చూస్తాం. యెహోషాపాతు కూడా తప్పటడు చేసినట్టు చూస్తాం. ఎందుకంటే అతను స్థిరపరచబడిన తర్వాత తిరిగిపోయిన రాజులు మనం చూసుకున్నాం. అంటే ఎవరున్నారు? సలహాదారులు ఉన్నంత కాలం, నడిపించేవారు ఉన్నంత కాలం యోవాషు నీతిగానే బ్రతుకున్నాడు. ఎప్పుడైతే సలహాదారు చనిపోయాడో, యెహోయాదా చనిపోయాడో, తిరిగి అతను పడిపోయినట్టుగా చూసుకున్నాం. కానీ ఈ రాజు అంట వెనుక తీయక యెహోవాను వెంబడించుతూ వచ్చాడంట. అంతేకాదు మోషే ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, రాజుకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? సింహాసనం మీద కూర్చున్నప్పుడు లేవీయుల దగ్గర ఉన్న యాజకత్వం, ఆ పత్రిని, ఆ గ్రంథాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ఒక కాపీని రాజు దగ్గర ఉంచుకోవాలి. ఆ ధర్మశాస్త్ర విధులన్నీ కూడా చక్కగా ధ్యానించాలి. ఈ రీతిగానే ఈ హిజ్కియా అంట మోషే ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో వెనుక తీగ ప్రతీది కూడా కట్టలన్నీ కూడా అనుసరించు వస్తున్నాడంట. అంతేకాదు అతని గురించి కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోట నెల్లా అతడు జయము పొందేశాడంట పిల్లలు. ఎందుకంటే దేవుడు తన పక్షంగా ఉన్నాడంట. అప్పుడప్పుడు మనం వింటాం కదా పిల్లలు, ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నాం. మన పక్షంగా ఉన్నవాడు యెహోవా అంటాడు. ఆయన మన పక్షంగా ఉండగా విరోధి ఎవడు? ఆయన మన పక్షంగా ఉండగా యుద్ధం మనం చేయాల్సిన అవసరమే లేదు. కేవలం నిలబడి చూడుడి అంటాడు. అంతే కదా పిల్లల, యుద్ధము మన పక్షంలో ఆయనే చేస్తాడన్నాడు. ఎలీషా సందర్భంలో కూడా మాట్లాడుతున్నాడు. వారు జనంగం రథములు చుట్టేసయ్యా మనం ఏమైపోతాం అని అనుకుంటే, వారి పక్షం ఉన్నవారు మనుషుల్ని చూస్తున్నాం, మన పక్షం ఉన్నవారిని చూస్తూ ఉంటే ఆ మాట నువ్వు మాట్లాడవు గేహజీ, ఆ మాట నువ్వు మాట్లాడవు. ఆ పనివాడితో మాట్లాడుతున్నాడు, గేహజీతో కాదు పనివాడితో మాట్లాడుతుంటాడు. ఎలీషా అంటాడు మన పక్షం ఉన్నవాడు యెహోవా. అప్పుడు ఎప్పుడైతే అతని కళ్ళు తెరిచాడో మన చుట్టూ అంటే అగ్ని రథాలు చుట్టూ ఉన్నాయంట. నలుగురు ఉన్నంత మాత్రం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన పక్షంలో ఉన్నవాడు వారికంటే బలమైన వాడు. అంతేకాదు ఈ సందర్భంలో హిజ్కియా ఒక మంచి మాట మాట్లాడు, ప్రవక్త మంచి మాట మాట్లాడు, దేశ మంచి మాట్లాడుతాడు. ఏంటంటే వారి పక్షంలో ఉన్నవారు మాంస సంబంధమైన బాహు వారికి బలంగా ఉంది, సహాయకారిగా ఉంది. మనకు ఉన్నవాడు అంతకంటే గొప్పవాడు దేవుడిని యెహోవా మన పక్షంగా ఉండగా విరోధి ఎవడు అంటాడు పిల్లలు. ఇతను యెహోవాను నమ్ముకున్నాడు, యెహోవా ఇతనికి ఆశ్రయంగా ఉన్నాడు, యెహోవాను విశ్వసించాడు కాబట్టి అతను తప్పించుతూ వస్తాడు. ప్రతి వెళ్ళిన చోట్లెల్లా అతనికి విజయం వస్తూనే ఉంది పిల్లల. ఇతను రాజు అయిన తర్వాత మొట్టమొదటిగా తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని మనం చూసుకున్నాం. ఏది దహన బలులను, అంటే ఎక్కడైతే అది ఉన్నత స్థలాన్ని కొట్టివేశాడు. అంతేకాదు మోస చేసిన ఇతర సర్పాన్ని కూడా కూల్చేశాడు. అంతేకాదన్న పిల్లలు ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. మొదటి సంవత్సరం మొదటి నెల అతన్ని తీసుకున్న నిర్ణయం ఏంటో ఇప్పుడు మనం దినవృత్తాంతంలోకి వెళ్దాం పిల్లలు. రెండవ దినవృత్తాంతంలో మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిర తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువడానికి సరిపోతుంది బ్రో. మళ్ళీ చదువు మూడవ సంవత్సరం. అతడు హిజ్కియా తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేశాడంట పిల్లరా. ఎవరు చేశారంట? హిజ్కియా గారు. ఇతను యెహోవా మందిరపు తలుపులు తెరవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పిల్లరా? ఇతను యెహోవా మందిరపు తలుపులు ఎందుకు తెరుస్తున్నాడు? అతని తండ్రి పాడు చేశాడు. తండ్రి తన యెహోవా మందిరంలో ఉన్న పరికరాలన్నింటి కూడా ఏం చేశాడంటే, ఆ బంగారము ఇత్తడి వెండి ఇవన్నీ కూడా ఏం చేశాడంటే, ఆ బంగారం అంతా కూడా ఒలుచుకొని తీసుకొని యెహోవా మందిరపు తలుపులు మూయించేశాడు. యాజక ధర్మం జరగట్లేదు, దేవునికి బలియాగం జరగట్లేదు, మందిర సేవ పరిచయం జరగట్లేదు. ఇతను తీసుకున్న నిర్ణయంలో మొట్టమొదటి సంవత్సరం మొదటి నెల అతను తీసుకున్న నిర్ణయంలో మొట్టమొదటి ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నాడు. యూద రాజుల గురించి ఎక్కువగా మనం చదివేది ఎక్కడ చదువుతాం? దినవృత్తాంతంలోనే చదువుతాం. ఈ రాజు గురించి మాట్లాడుతున్న మాటలలో మొట్టమొదటి మాటలు ఏమంటే, మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేశాడని చెప్పలేరు. అంతేకాదు యాజక ధర్మం జరిగించాల్సింది ఎవరు? యాజకులు, లేవీయులు. వారందరూ కూడా పిలువనిపించేశాడు. లేవీయులారా వచ్చేయండి, ఇంతవరకు మీ పని లేదు కదా, ఇంతవరకు మీ పరిచయం జరగలేదు కదా, ఇప్పుడు వచ్చేయండి, ఎందుకంటే నేను తలుపులు తెరుస్తున్నాను, వాడిని బాగు చేస్తున్నాను. ఎంత గొప్ప ఆలోచన పిల్లలు. అప్పుడప్పుడు సంఘంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు అద్భుతం అనిపిస్తుంది, మనసు కరిగిపోతుంటుంది, రగిలిపోతుంటుంది, ఎంతో బలం వస్తుంది. ఆ మధ్యకాలంలో కొన్ని సందర్భాల్లో దేవుని బల్ల కింద ఉందని ఆ బల్లను పెట్టడానికి ఒక టేబుల్ కావాలని సంఘంలో విశ్వాసం ప్రేరేపింపబడి ఒక బల్ల తీసుకొచ్చేసాడు. అంటే ఆలోచన ఎలా ఉంది తెలుసా? అంతలా ఆలోచించేసాడు అన్నట్టు. అంటే మనమే పైన ఉంటున్నాము, దేవుని బల్ల కింద ఉంటుందని. అలా నీతిగా ఆలోచించిన ఒక రాజు ఉన్నాడు.
నీతిగా అలాంటి మంచి ఆలోచన ఆలోచించిన ఒక రాజు ఉన్నాడు. ఎవరున్నారు? దావీదు గారు ఉన్నారు కదా. దావీదు గారు ఉన్నారు. నేనేమో దేవదారు నాణంతో కట్టిన అంతఃపురంలో ఉంటున్నాను, మా దేవుని మందిరమేమో గుడారాల్లో డేరాల్లో కింది స్థానంలో ఉందని ఎంత గొప్ప ఆలోచన పిల్లలు. ఎవరికి వస్తుందంటే ఆలోచన? ఆదామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి కానుకలు ఇవ్వాలన్న ఆలోచన ఆదాముకు రాలేదు. అతని గర్భాన పుట్టిన కయీనుకి ఏబేలుకు వచ్చిందంట దేవునికే కానుక ఇవ్వాలని. అర్థమవుతుందా వేరా? దేవునికి కానుక ఇవ్వాలని. ఎప్పుడైనా అప్పుడప్పుడు స్కూల్ ప్రిన్సిపాల్కి మనం ఏమైనా గిఫ్ట్ తీసుకెళ్ళాం అనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. అరే ఏ రోజు ఎవరు ఇవ్వలేదు, మీరు తీసుకొచ్చేసారు అనుకోండి. సర్వసాధారణంగా ఏంది, పిల్లలందరికీ 26th కానీ జనవరి 15th కానీ పిల్లలందరికీ ఎవరు ఇస్తారు? స్కూల్ యాజమాన్యమే గిఫ్ట్లు ఇస్తుంది. కానీ యాజమాన్యానికి ఇచ్చే ఆలోచన ఎవరికి వస్తుంది? అలా రావడం గొప్ప విషయం. అంతేకాని దేవునికి ఒక కానుక ఇవ్వాలని అర్పించాలని 2 కుమారులకు వచ్చింది, ఆదం గారికి రాలేదు. అంతేకాదు దావీదు గారికి ఆలోచన వచ్చేసింది. అంతకుముందు ఎంతో మంది ఉన్నారు దేవునికి మందిరం కట్టాలని, ఏ ఆలోచన ఎవరికి రాలేదు పిల్లలు. యాజకులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, ప్రవక్తలు వచ్చేసారు. కానీ దావీదు గారికి ఆలోచన వచ్చేసింది. అంతేకాదు ఈ నా మందిరం, దేవుని మందిరాన్ని నేను బాగు చేయాలనుకున్నాడు. మందిరపు తలుపులు తెరిచి దాన్ని బాగు చేసి లేవీలందరినీ కూడా పోగేస్తున్నాడు యాజక ధర్మం జరిగించడానికి. ఏ రీతి మాట్లాడుతున్నా చూడండి పిల్లవాడు. యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగా ఉన్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగా ఆజ్ఞయించాను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరులైన దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటకు తీసుకొని పోవుడి అంటున్నాడు పిల్లలు. ఎందుకు పరిశుద్ధ స్థలంలో నిషిద్ధమైన వస్తువులు వచ్చేసాయి? తన తండ్రి ఏం చేశాడు? వేరే దేశంలో ఉన్న ఆ రూపాలన్నీ కూడా యెహోవా మందిరంలోకి తీసుకొచ్చేసాడు. ఆ మచ్చును కాపీని ఎక్కడికి తీసుకొచ్చేసాడు? దేవుని మందిరంలో పెట్టేశాడు. దాని మీద బలులు అర్పించినట్టుగా తను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మాట పైన మాటలు చూడండి. 28వ అధ్యాయం చూడండి పిల్లలు. 28వ అధ్యాయం 24వ వచనం చూడండి. అహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి, అంటే ఆ మాట అర్థమవుతుంది కదా, తెగగొట్టించి అంటే మన అప్పుడప్పుడు మాట్లాడదు కరగదీసి అని అంటారు కదా. అంటే దానికి ఉన్న రూపాలన్నీ కూడా వేడి చేసి కరగదీసేసి తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునంతటా బలిపీఠములు కట్టించేసారంట. బలిపీఠాలు కట్టించేసారంట యెరూషలేమును అందంట. అంటే మందిర యాజక ధర్మం జరగాల్సింది మందిరంలో కాదు, ఈ బలిపీఠం మీద జరిగితే సరిపోతుంది. బలు అర్పించాల్సింది యెహోవా మందిరంలో కాదు, ఈ బలిపీఠం మీద అర్పించి సరిపోతుందని ఎక్కడైతే సిరియన్ల దేశంలో చూశాడో ఆ దహన బలిపీఠాన్ని, సేమ్ అదే తీసుకొచ్చి ఈ యెరూషలేములో నిలబెట్టేశారు. అంతేకాదు దాని మీద అర్పించడానికి చాలా మందిని ప్రేరేపించేశాడు. యెహోవా మందిర పరిచర్య జరగకుండా నిలిపేశాడు. అలా నిలిపిన దాన్ని తన కుమారుడు, తండ్రి బ్రతికినట్లు బ్రతకట్లేదు పిల్లగా, అది మనం నోట్ చేసుకుంటూ ఉండాలి. నీతికి బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు. ఎలా బ్రతకంటే పూర్ణ హృదయంతో దేవుని అనుసరించి బ్రతికేశాడు. అతను తీసుకున్న నిర్ణయాలను, మొట్టమొదటి నిర్ణయాలు యెహోవా మందిరపు తలుపులు తెరిచాడు, బాగు చేశాడు. యాజక ధర్మం జరిగించడానికి లేవీని యాజకుల్ని పోగేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు దుర్మార్గంగా బ్రతికేశాడు. అంతకుముందు పరిచర్య జరగలేదు. అప్పుడప్పుడు మనం చూసుకున్న పిల్లలు గతించిన దినాల్లో కూడా మనం తరచు చూసుకున్నాం కదా పిల్లలు. మందిరాలు మూయబడ్డాయి, ఎక్కడ ఆరాధనలు లేవు. కొంతమంది కాపర్లు సంఘాల మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి ఏ ఆధారం లేదు. చాలా మంది అలాంటి టైంలో దాతృత్వం కలిగి చాలా మందికి సహకరించేశారు. అలాంటి గొప్ప మనసు విశ్వాసులుగా క్రైస్తవులుగా మనకు ఉండాలి పిల్లలు. అదే విషయం చెప్తున్నాడు. మరి ఇప్పుడు చాలా సందర్భంలో మనం జ్ఞాపకం పాత నిబంధనలో చాలా సందర్భంలో ఒక దుర్మార్గమైన రాజు ఇశ్రాయేలును అలా బ్రతికిన తీరును బట్టి లేవీలందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? యెరూషలేముకు వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళిపోయి యాజక ధర్మం జరిగించడానికి ఇక్కడ పనులు లేవు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళగొట్టేశారు. ఎవరు అలా వెళ్ళగొట్టిన వాళ్ళు? యరొబాము ఉన్నాడు, అతని కుమారుడు ఉన్నాడు. ఆ కాలంలో అక్కడ నుంచి లేవీలు చాలా మంది అక్కడ నుంచి వెళ్ళిపోయి యెరూషలేములో కాపురం ఉంటారు. అలా కాపురం ఉన్నప్పుడు మళ్ళీ వీరిని లేపుతున్నాడు, లేవీలారా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. యాజక ధర్మం జరిగించడానికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని దేవుని పరిచర్య ఆగకూడదు, దేవుని మందిర పరిచర్య ఆగకూడదు. నిరంతరం జరగడానికి లేవిని పురికొల్పుతున్నాడు పిల్లలు. అలా చూడండి ఇంకొన్ని మాటలు. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడకను నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దాన్ని అలక్ష్యము చేశారు. మన పితరులు చాలా అలక్ష్యం చేశారు. మన పితరులు అంటే వాళ్ళ తండ్రి మొదలుకొని అందరూ వచ్చేస్తారు. చాలా మంది దుర్మార్గం బ్రతికిన ప్రతి ఒక్కరు వస్తారు. వారందరూ కూడా యెహోవా మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు. మీరు అలా ఉండొద్దు. మీరు ఏం చేశారు? తీసుకున్న నిర్ణయం ఏంటంటే నేను మందిర తలుపులు తెరిచాను కదా, ఇక నుంచి నిషిద్ధమైన అన్నీ కూడా అందులో నుంచి తీసి పారేయండి.
యెహోవా మందిర పరిచర్య జరగాలి, యాజక ధర్మం జరగాలి. అందుకొరకు మిమ్మల్ని మీరు లేవీలందరూ కూడా ప్రతిష్ఠించుకోండి. అలా ప్రకటించిన వెంటనే మరియు వారు ఈ సందర్భంలో ఇక్కడ నుంచి మనం 11 వరకు చూస్తూ ఉంటే అద్భుతమైన మాటలు మాట్లాడతారు పిల్లలు. కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. కిందికి చదువు 9వ వచనం నుంచి. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులు ఎందుకంటే వీరు దుర్మార్గంగా బ్రతికేశారు కాబట్టి ఆ సందర్భంలో మాట్లాడుతూ కత్తి చేత పడిరి, మన కుమారులు కుమార్తెలు భార్యలను చెరలోనికి కొనుకోబడిరి. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టెను అని. ఎంత మంచి మాట పిల్లరా. యెహోవా మందిర పరిచర్య జరగాలి, ఆయన మందిరపు ద్వారాలు తెరవాలి, ఆ మందిరాన్ని బాగు చేయాలి, యాజకులు ఈ మందిర సేవ పరిచర్య జరిగించాలి. ఎందుకంటే ఈ కార్యక్రమం చేయక మన పితరులందరూ కూడా ఏమైపోయారు, ద్రోహులైపోయారు. అంతేకాదు ఖడ్గం పాలైపోయారు, చెరలోనికి వెళ్ళారు. ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదు. ఈ పరిచర్య నిరంతరం జరగాలి. కాబట్టి మీరేం చేయాలి, లేవులు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ఈ యాజక ధర్మం కంపల్సరిగా జరగాల్సిందని ఒక నియమాన్ని తీసుకొస్తున్నాడు పిల్లలు. మంచి ఆలోచన ఏంటంటే మంచి అభిలాష పుట్టెను అంటాడు పిల్లలు. దావీదు గారి గురించి మాట్లాడుతూ తన కుమారుడైన సొలొమోను 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 8వ వచనం 7వ వచనం చదువుదాం పిల్లలు. ఒక మాట 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టింపవలనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడాయను అంటున్నారు పిల్లలు. ఎంత మంచి మాట అంటే ఒక మంచి మనసులో ఒక ఆలోచన పుట్టిందంట, దేవునికి కొరకు మందిరం కట్టించాలని. అంతేకాదు ఈ హిజ్కియా గారికి కూడా ఒక ఆలోచన పుట్టిందంట, అభిలాష అంటాడు. ఆలోచన పుట్టినది ఈ పరిచర్య జరగాలి, దేవుని మందిర పరిచర్య జరగాలి. నిరంతరం మాత్రం ఈ యాజకుడు, ఎందుకంటే నిరంతరం అర్హుడు, పూజారకుడు. ఈ బలిపీఠము ఇక్కడ అంటే లోకంలో అంటే ఆ యెరూషలేము పరిసర ప్రాంతంలో అన్నిటి కూడా మొట్టమొదటిగా అతను తీసేసి కూల్చివేశాడు, దేవత స్తంభాలను నరికి వేశాడు. ఎక్కడైతే పచ్చని చెట్టు కింద ప్రతిదీ ఏదైతే ఏర్పరచుకున్న వాడు అన్ని కూడా తీసివేసి నెహుష్టాన విగ్రహం అంటే ఏది మోసే చేసిన ఇతర సర్పాన్ని దాన్ని కూడా కూల్చేశాడు. ఇప్పుడు జరగాల్సింది ఎక్కడ, దేవుని మందిరంలో జరగాలి. దాని తలుపులు తెరిచాడు, దాన్ని బాగు చేశాడు, లేవీని ఏర్పాటు చేస్తున్నారు. ఇలా జరగకుండా మన పితరులు చాలా తప్పిదం చేశారు. ఇక్కడ నుంచి మనం ఉండదు. ఎందుకంటే అలా చేసిన కారణం బట్టి చాలా మంది హతులైపోయారు, ఉగ్రత పాలయ్యారు, మన కుమార్తెలు చెరువులోకి వెళ్ళబడ్డారు. ఇక్కడ నుంచి అలా జరగకూడదు. ఇది నిర్ణయ కాలంలో అనుసరించి ప్రతిదీ క్రమంగా జరగాలి. వాళ్ళని హెచ్చరించి మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళు తీసుకున్న ఆలోచన చూడండి. తన పరిచర్య చేయుటకును తన సన్నిధిని నిలిచుటకును తన పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొని గనుక మీరు అశ్రద్ధ చేయకూడదు అంటున్నారు పిల్లలు. ఇలా మాట్లాడుతున్న సందర్భంలో చాలా మంది లేవీల నుంచి అందరూ ముందుకు వచ్చేసారు పిల్లలు. అందులో ఉన్న నిషిద్ధమైన వస్తువులన్నీ కూడా ఇంచుమించు 8 దినాలు వారు పరిచర్య చేసి వాళ్ళన్నీ కూడా నిషిద్ధమైన అంతా కూడా తొలగించి, ఏహమైన వస్తువులన్నీ కూడా బలిపీఠం దగ్గర ఉన్న ఏ వస్తువులన్నీ కూడా తొలగించి మందిర సేవ పరిచర్యలు అంతా కూడా నిమగ్నంలో చేసినప్పుడు వాటి అన్నింటినీ తొలగించడానికి ఇంచుమించు 8 దినాలు అయిందంట పిల్లలు. ఆ భాగం ఎక్కువ చూద్దాం పిల్లలు. 10వ వచనం నుంచి 15 నిమిషాలు. వీరు లేవీలందరూ కూడా సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకొని యెహోవా మాటను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుచూ వచ్చేసారంట పిల్లలు. రాజు ఇచ్చిన ఆజ్ఞ బట్టి యెహోవా పిలుపును బట్టి వీరు లేవీలందరూ సమకూర్చబడి మందిరాన్ని పరిచర్య నిమిత్తము పరిశుద్ధపరుస్తూ పవిత్రపరుస్తూ వచ్చేసారంట. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నింటినీ యెహోవా మందిరపు ఆవరణలోకి తీసుకొని రాగా లేవీయులు వాటిని కిద్రోను వాగులో పారవేసి. ఈ కిద్రోను వాగు మనకు చాలా సందర్భాల్లో కనబడుతుంది పిల్లలు. ప్రతిదీ కూడా కిద్రోను వాగులో అంటే అది ఆ విగ్రహాలన్నీ కూడా కాల్చివేసి ఆ ధూళిని కిద్రోను వాగులు కలిపినట్టుగా, ఆ విగ్రహాలు కిద్రోను వాగులో పడేసినట్టుగా ఇది చాలా సందర్భాల్లో వింటాం. కిద్రోను వాగుల బాగానే మనం ముందున్న సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ నిషిద్ధ వస్తువులన్నీ కూడా తీసుకుని వచ్చేసి లేవీలందరూ కూడా మందిరంలో పెట్టేసారు. ఎక్కడెక్కడైతే కనబడేవో అవన్నీ కూడా పోగేసి వీటన్నింటిని తీసుకుని ఎత్తి పారేసి కిద్రోను వాగులో పడేశారు. అలా పడేయడానికి ఎంత కాలం పట్టింది చూడండి పిల్లలు. మొదటి దినమున వారు ఆరంభించి ఆ నెల 8వ దినమున అంటే వీళ్ళు ఎప్పుడైతే ప్రతిష్ఠించుకున్న మొదటి దినానే ఈ అనౌన్స్మెంట్ ఎప్పుడు వచ్చింది, మొదటి నెల మొదటి దినమున. అలా
ఆయన చెప్పగానే, రాజు చెప్పగానే లేవీలందరూ ముందుకు వచ్చేసారు కదా. అప్పుడు ప్రతిష్ఠించారు, యెహోవా ఆలయాన్ని ప్రతిష్ఠించేశారు. వారు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. వారు పని మొదలు పెట్టినప్పుడు అంట ఈ ప్రకారం వారు 8 దినములు యెహోవా మందిరంలో ప్రతిష్ఠించు మొదటి నెల 16వ దినమున సమాప్తం చేశారంట. 8 దినాలు ఎన్ని పట్టింది? 8 దినాలు పట్టింది వారికి ప్రతిష్ఠించుకుని ఆ సందర్భానికి వచ్చే వరకు 8 దినాలు పట్టింది. అది పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి 8 దినాలు కార్యక్రమం. అంటే ఇంచుమించు అంటే 16వ తేదీ వరకు 8 దినాలు వరకు వర్కౌట్ చేశారు. అంటే అంత దుర్మార్గంగా ఏ వస్తువులన్నీ కూడా అక్కడ కనబడుతున్నాయి. ఎందుకంటే తనకున్న పితరులు, అంతకుముందు రాజులందరూ కూడా ఏం చేశారంటే మందిరానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు కదా. యాజక ధర్మము నిరంతరం జరగాల్సింది. అలాంటి దేవుని మందిరపు తలుపులు మూసేశాడు తన తండ్రి. అలాంటి చెడు క్రియలు, అతని తండ్రి చేసిన చెడు క్రియలు కుమారుడు అవలంబించుకోలేదు కదా. నీతిగా బ్రతుకుతున్నాడు. నీతిగా బ్రతికి అతని జీవితంలో ఎన్నో మార్గదర్శకాలు ఉన్నాయి. అతను తీసుకున్న నిర్ణయాలు లేవీలందరూ కూడా పోగేశాడు. మందిర పరిచర్య నిరంతరం జరగడానికి ఇవన్నీ పోగేస్తున్నాడు. అతను యెహోవాను నమ్ముకున్నాడు, యెహోవా యందు విశ్వాసం ఉంచేశాడు. అతను వెళ్ళిన ప్రతి స్థలంలో అతనికి విజయమే వచ్చిందంట పిల్లలు. ఇంకా కొన్ని భాగాలు మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లలు 18వ వచనం నుంచి. అప్పుడు పోయి మేము యెహోవా మందిరం అంతటిని దహన బలిపీఠములను ఉపకరణములన్నిటిని సన్నిధి రొట్టెల నుంచి బల్లను పవిత్రపరిచి ఉన్నాము. మరియు రాజైన ఆహాజు, ఈ రాజైన ఆహాజు ఎవరు? తన తండ్రి. ఏలిన కాలమున అతడు ద్రోహం చేసి పారవేసిన ఉపకరణలన్నింటినీ మేము సిద్ధపరిచి ప్రతిష్ఠించి ఉన్నాము. యెహోవా బలిపీఠం ఎదుట ఉన్నామని చెప్పారంట పిల్లరా. ఎంత గొప్ప మాటలు పిల్లరా. అలా లేవీలు ఎప్పుడైతే రాజు యొక్క మాట విన్నారో తమ్మును తాను ప్రతిష్ఠించుకొని మందిర సేవ పరిచయం చేయడానికి ముందుకు వచ్చేసారు పిల్లలు. యాజక ధర్మము లేవీలు వారు తమను తాము ప్రతిష్ఠించుకుని. ఎందుకంటే ఒక రాజు కాలంలో తన తండ్రి ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? తన తండ్రి 16 సంవత్సరాలు పరిపాలించాడు. అతని పరిపాలన అంతా కూడా దుర్మార్గంగా ఉంది. మందిర సేవ పరిచయం ఆగిపోయింది. అలాంటప్పుడు లేవీలు ఎలా అయిపోతారు? వారికి రావాల్సింది ఏంటి? వారికి ఏం రావాలి? దశమభాగం రావాలి. వాళ్ళు పోషింపబడేది ఎలాగా? మందిరంకి వచ్చే దాని మీదే ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే స్వాస్థ్యం పంచినప్పుడు లేవీలు నా స్వాస్థ్యం అన్నాడు దేవుడు. వారికి స్వాస్థ్యం అంటే ఏది ఉండొద్దు, మీరు భూభాగంలో మీరు పంచివద్దు లేవీలకు. ఎందుకంటే వారే నా స్వాస్థ్యము. మందిరంలో వచ్చిన దాని మీద వీరే, అంటే ఈ మిగతా 11 గోత్రాల వారే వారిని పోషించాలన్నాడు. లేవిని పక్కన పెట్టేసి ఆ 12 గోత్రాల వారికి వచ్చిన దశమభాగం ద్వారా వీరు ఏర్పరచబడాలి, వారు పోషింపబడాలన్నాడు. అలాంటి యాజక ధర్మం జరిగినప్పుడు వీరు ఏ రీతిగా పోషింపబడతారు పిల్లలు? అంటే రాజు తీసుకున్న నిర్ణయం వెనుక మందిర పరిచయం జరగడమే కాకుండా దాని వెనుకాల లేవీలు కూడా పోషింపడానికి కారకుడయ్యాడు పిల్లలు. తమను ప్రతిష్ఠించుకున్నప్పుడు వెంటనే ఆలయాన్ని పరిశుద్ధపరిచారు. ఏ వస్తువులన్నీ కూడా తొలగించేశారు. అలా తొలగించి పవిత్రపరచడానికి కొంత కాలం పట్టింది. కాలం పట్టిన పని పూర్తి కాగానే వెంటనే రాజు దగ్గరికి వచ్చి మళ్ళీ చెప్తున్నారు, అన్ని కూడా పవిత్రపరిచేస్తాం. ఎందుకంటే మీ తండ్రి ఉన్నాడు కదా, ఆహాజు ఉన్నాడు కదా, ద్రోహంగా చేసిన ప్రతిదీ కూడా అతను చాలా మంది మంచి పరికరాలన్నీ కూడా పాడేసాడు. అవన్నీ కూడా మేము సిద్ధపరిచేసాం. అన్ని క్రమంగా పెట్టేశాం. విధి క్రమంగా, నిర్ణయం క్రమంగా చెప్పిన అన్ని కూడా ఏర్పాటు చేసాము. ఇప్పుడు అంతా కూడా రెడీ అయిపోయిందనే విషయాన్ని రాజుకు తెలియజేశాం. అప్పుడు రాజు ఏం చేయాలి? అన్ని రెడీ అయిపోయిన తర్వాత పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయినంట పిల్లలు. మొట్టమొదటిగా తీసుకున్న నిర్ణయం మంచి మంచి ఆలోచనలు పిల్లలు, మంచి మంచి క్రియలు. మనకు ఉండేందంటే మన స్థితిని గట్టి, మనకున్న ఆధిక్యతను గట్టి ఎప్పుడు కూడా ఎచ్చిపోవద్దు, దుర్మార్గంగా ఆలోచించవద్దు పిల్లలు. అతను తీసుకున్న ఏంటంటే రాజుగా తన తండ్రిలా బ్రతికేయచ్చు, కానీ అతను తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ఉన్నత స్థలాలను కొట్టివేశాడు, దీపస్తంభాన్ని కూర్చేశాడు, అంతేకాదు విగ్రహాలను పడగొట్టేశాడు, మందిరపు ద్వారాన్ని తెరిచేశాడు, దాన్ని బాగు చేశాడు, ఆ పరిచయం చేయడానికి లేవీలను నిలబెట్టేశాడు. ఇవన్నీ బాగా అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు అతను మందిరానికి లేచి వెళ్తున్నాడు పిల్లలు. మందిరానికి వెళ్తున్నాడు, పెద్దలతో సమకూర్చుకున్నాడు. పెద్దలతో పాటు రాజ్యం కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యూదా వారి కొరకును పాప పరిహార బలి చేయుటకై 7 కోడెలను 7 పొట్టెలను 7 గొర్రె పిల్లను 7 మేకపోతులను వారు తెచ్చుండి గనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించడని అహరోను సంతతి వారు యాజకులకు ఆజ్ఞాపించేసాడు పిల్లలు. గొప్ప మాట కదా పిల్లలు. మొట్టమొదటి నిర్ణయాలే మంచి నిర్ణయాలు పిల్లలు. అతను రాజు ఈజికియా రాజు గురించి ఎన్ని మాట్లాడుకున్నా అద్భుతమైన మాటలు మనకు ఈ 12 ఆల్మోస్ట్ 11 పుస్తకాలు, 11 అధ్యాయాలు, ఆల్మోస్ట్ 11 అధ్యాయాలు. ఇక్కడ 4 అధ్యాయాలు, అక్కడ 4 అధ్యాయాలు, అక్కడ 3 అధ్యాయాలు, 8, 10, 11.
11వ అధ్యాయంలో అమూల్యమైన విషయాలు, అతని చరిత్రలో అతను తీసుకున్న మంచి నిర్ణయాలు ఉంటాయి, ఒక తప్పుడు నిర్ణయం కూడా కనబడుతుంది. ఆ తప్పుడు నిర్ణయంలో భాగంగా ఈ యూదులు అతను తీసుకున్న తప్పుడు నిర్ణయం బట్టి యూదులు చెరలోనికి వెళ్ళడానికి కూడా ఇతడు కారకుడు అవుతాడు. ఒక దేశము దండెత్తి రావడానికి ఇతడు కారకుడు అవుతాడు. ఇతను తీసుకున్న మంచి నిర్ణయాల్లో మనం కొన్ని జ్ఞాపకం చేసుకుంటాం. వెంటనే పాప పరిహారార్థ బలిని అర్పిస్తున్నాడు. ఎన్ని విడుదల 7 పొట్టేళ్లను, 7 గొర్రె పిల్లలను, 7 కోడెలను, 7 మేకపోతులను వారు తెచ్చి ఉండి కనుక వారికి లేవి సంతకు ఆహారం సంతతి వారికి బలి అర్పించడానికి అప్లై చేశాడంట పిల్లలు. అంతేకాదు పిల్లలు కొన్ని భాగాలు మనకు అద్భుతమైన మాటలు కనబడుతూ ఉంటాయి. ఇతని వెంటనే ఇది అయిపోయింది కదా, మరి అన్ని బాగా అంతకు ముందు 16 సంవత్సరాలు అతని పరిపాలన, తన తండ్రి అయిన పరిపాలన జరిగింది కదా, దేవాలయం మూయబడింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? దేవునికి మందిరంలో పరిచయం జరగాలి. అంతేకాదు దేవునికి పండుగను ఆచరించాలి. ఆ పండుగను ఆచరించడానికి అతను తీసుకున్న నిర్ణయాలు కూడా అద్భుతంగా ఉంటాయి. పిల్లలు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పిల్లల అతను కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం 25వ వచనం నుంచి. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో తాళములను, స్వరమండములను, సితారులను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేశాను. అలాగూ జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దావీదు చేసిన సందర్భం అంతా మనం ఇక్కడ నుంచి మీరు చివరి వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే అద్భుతమైన, అంటే మళ్ళీ తిరిగి యథావిధిగా దావీదు గారి కాలంలో ఏ రీతిగా అయితే ఆరాధన జరిగిందో, మిద్దెలు, మేళాలు, తాళాలు, తలంబరాలు ఇవన్నీ కూడా, వాటన్నింటి కూడా ప్రతిది కూడా పెద్ద తాళము, చిన్న తాళం అన్ని కూడా పోగించి సింపోని ఇవన్నీ కూడా పిల్లల గ్రోవులు అన్ని కూడా ఏర్పాటు చేసి ఏ రీతిగా అయితే లేవీలు పాట పాడాలో, ఏ రీతిగా అయితే గాయకులు కావాలో, మందిర సేవ పరిచయం సంపూర్తిగా జరగడానికి ఎవరైతే అవసరం అందరినీ పోవేసి అందరినీ సమకూర్చాడు. పిల్లలు పాప పరిహారార్థ బలులు అర్పించడం, ఎందుకంటే అంతవరకు చేసిన పాపాలన్నీ కూడా తొలగింపబడాలని, దేవుని సన్నిధి మందిరంలో పరిచయం సంపూర్తిగా జరగడానికి మంచి నిర్ణయాలు తీసుకున్నాడు. అలా తీసుకున్నప్పుడు పిల్లలు బలులు అర్పించడానికి ప్రజల్ని ప్రేరేపిస్తున్నాడు. మీరు బలులన్నీ కూడా తీసుకుని రండి, కృతజ్ఞత అర్పణలు తీసుకుని రండి, స్వేచ్ఛార్పణలు తీసుకుని రండి. అలా తీసుకుని వచ్చినప్పుడు చాలా రాజుతో పాటు చాలా మంది అర్పణలు ప్రేరేపింపబడి ఒక మంచి నిర్ణయం. అప్పుడప్పుడు మనం ప్రత్యక్ష గుడారంలో కొన్ని సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నాడు, కానీ అర్పణలు ఎవరు తీసుకురావాలి? ఇజ్రాయేలే తీసుకురావాలి. అలా తీసుకొచ్చినప్పుడు, స్వేచ్ఛార్పణలు తీసుకొచ్చినప్పుడు మందిర సేవ పరిచయం కావాల్సిన దానికంటే కూడా ఎక్కువైన సామాగ్రి పోగైపోయిందంట. మళ్ళీ తిరిగి మోస నిలబడి చెప్పేంత వరకు అర్పణలు తెచ్చుతూనే వచ్చారట, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా. స్త్రీలు వడుకుతున్నారు మనస్ఫూర్తిగా, కొంత గొర్రె చర్మాన్ని కూడా తెస్తున్నారు. ఇలా వడికినా కూడా పని విస్తారంగా జరిగిపోయింది. మంచి మంచి లక్షణాలు. ఎప్పుడైతే ఈ రాజు దావీదు గారి కాలంలో కూడా చూస్తున్నాం, ఈ రాజు కూడా ఎప్పుడైతే మీరు కృతజ్ఞతార్పణలు తీసుకురండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, మీరు బలు అర్పించడానికి స్వేచ్ఛార్పణలు తీసుకురామన్నప్పుడు అందరూ కూడా విస్తారంగా తీసుకొచ్చేస్తారు పిల్లలు. అలా తీసుకొచ్చిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. పిల్లలు 31 నుంచి కొన్ని మాటలు చూద్దాం. మీరు ప్రతిష్ఠించుకొని దగ్గరకు వచ్చి యెహోవా మందిరంలోనికి బలి ద్రవ్యములను, కృతజ్ఞతార్పణలు తీసుకుని రండని ఆజ్ఞయ్యగా సమాజపు వారు బలి ద్రవ్యములను, కృతజ్ఞతార్పణలు తీసుకుని వచ్చిరి. దహన బలులను అర్పించుటకు ఎవరికి ఇష్టము పుట్టెనో వారు దహన బలులను, ద్రవ్యములను తీసుకొని వచ్చేసారంట. పిల్లలు ఎంతో విస్తారంగా ఎవరైతే మనసు పుడుతుందో వారు కృతజ్ఞతార్పణలు తీసుకొస్తున్నారు, దహన బలి అర్పణలు తీసుకొస్తున్నారు. ఇంకా కొన్ని మాటలు చూస్తే పిల్లగా 70 ఇతను కూడా సమాజపు వారు తీసుకుని వచ్చిన దహన బలి పశువులు ఎన్ననగా 70 కోడెలను, పొట్టెలను, 200 గొర్రె పిల్లలను, ఇవి అన్ని యెహోవాకు దహన బలిగా తేబడినవి. ప్రతిష్ఠింపబడినవి 600 ఎద్దులను, 3000 గొర్రెలను అంటున్నారు. పిల్లలు ఎన్నో అర్పణలు అర్పించడానికి పిలుపు మేరకు, రాజు పిలుపు మేరకు స్వేచ్ఛార్పణలు అర్పించడానికి సమాజపు వారు, ఈ యూదులు ముందుకు వచ్చేసారంట. పిల్లలు స్వేచ్ఛార్పణను అర్పించడానికి దావీదు గారు మందిర సేవ పరిచయం, అంటే దేవునికి మందిరం కట్టాలనుకున్నప్పుడు అతని ఆలోచన అంతా కూడా మంచిదేనా, అతను చేసే అన్నాడు కదా పిల్లలు, చేసే అన్నాడు. తిరిగి దేవుడు తనను హెచ్చరించి కొన్ని మాటలు చెప్పిన తర్వాత, నా కుమారుడు కడతాడు, నేను కట్టకపోతే నా కుమారుడు కడతాడు కదా, అతని కుమారుడికి ఏది పొదువు అవ్వదు, అందుకని నేను సామగ్రి అంతా కూడా నేను సిద్ధపరుస్తానని తన ఆస్తుల నుంచి కూడా కొంత ఒక భాగాన్ని తీసుకొచ్చేస్తాడు. నేను ఇవ్వడమే కాదు, నా జనులు కూడా రావాలి, అంటే నాకే ఆశీర్వాదం కాదు, నా ప్రజలకు కూడా రావాలి, ఇజ్రాయేల్ ప్రజలకు కూడా ఆశీర్వాదం రావాలి. వెంటనే ప్రకటన చేశాడు, మీరు కూడా తీసుకొని రండి అన్నప్పుడు విస్తారమైన సొమ్మును పోగేశాడు. ఎందుకొరకు? దేవుని మందిర పరిచర్య కొరకు, దేవుని మందిరం నిర్మాణం కొరకు. అలా ఇచ్చిన తర్వాత దావీదు గారు అన్న మాటలు ఏంటంటే, అయ్యా ఇవన్నీ కూడా నీ దానాలు కదా, నువ్వు ఇచ్చిన దానిలో కొంత భాగాన్ని మేము తీసుకుని వచ్చేసాం, నేనే కాదు నాతో కూడా నీ జనులు కూడా తీసుకుని వచ్చేసారు అన్నాడు. అలాగే హిజ్కియా గారి మాట మేరకు సమాజపు వారు కొన్ని వేల పొట్టేళ్లను, ఎద్దులను పోగేశారు.
ఎందుకు? దేవునికి కృతజ్ఞతార్పణగా దహన బలిగా అర్పించడానికి. ఇది అర్పణ అయితే వచ్చేసింది, దహన బలి అయితే తీసుకొచ్చేసారు. ఎవరు అర్పించాలి ఇప్పుడు? ఎవరు అర్పించాలి? యాజకులు అర్పించాలి. ఇజుకి అర్పిస్తాడా? ఎవరు అర్పించాలి? అలా నేనే చేయాలి ధూపం అని ఒక రాజు యెహోవా మందిరంలోకి వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు? చనిపోయే వరకు కుష్ఠరోగితోనే ఉన్నాడు. ఎవరున్నారు? ఇంకా ఇంకా కొద్ది పేర్లు తీసుకురండి. కొద్దిసేపు అయితే దావీదు కూడా అంటారు మీరు. ఆహాజ్కి ఏమైంది? ఆహాజు దేవుని మందిరం తలుపులే మూసేశాడు. ఎక్కువ కాలం బ్రతికేశాడు. ఇంతవరకు మనం చూసుకున్న రాజులలో అతను ఎక్కువ కాలం బ్రతికేశాడు. ఎవరు బ్రతికేశాడు? ఉజ్జియేనా? అతనే కదా. అతను కుష్ఠరోగం వచ్చింది. ఎప్పుడు? ధూపం వేయడానికి అక్కడ వెళ్ళినప్పుడు. అలాగే రాజులు వేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆ కాలంలో ఎవరు వెళ్ళి? లేవీలు, యాజకులే ఆ మందిర సేవ పరిస్థితి జరిగించాలి. ఇలా విస్తారమైన దహన బలి పశువులు, కృతజ్ఞతార్పణలు కూడా పోగు చేయబడ్డాయి. ఎంత ఇంకొక మాటలు చెప్పేస్తున్నాడు. ఎన్నో పొట్టేలు చిన్న చిన్న ఎన్నో వచ్చేసాయి. అవి కాకనంట 37వ వచనం ప్రతిష్ఠింపబడినవి 600 ఎద్దులను 3000 గొర్రెలను. యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహన బలి పశువులన్నింటినీ ఒలవలేకపోగా అంటున్నారు పిల్లల. ఇంత విస్తారమైన పశువులు వచ్చేసాయి, పొట్టేలు వచ్చేసాయి కదా, వీటిని ఒలవాలి. దహన బలి అర్పించిన తర్వాత ఎవరు ఒలవాలి? యాజకులే ఒలవాలి. దహన బలి ఎవరు అర్పించాలి? యాజకులే అర్పించాలి. సేవ పరిచర్య కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు ఎంత అంట? కొద్దివారుగా ఉందంట. అలాంటి సందర్భంలో తీసుకున్న నిర్ణయం చూడండి పిల్లలు. వారి సహోదరులకు లేవీలు వారికి సహాయం చేసిరంట. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కదా, పాస్టర్ గారు పరిచర్యలో ఉంటే వారికి సువార్థికులు పరిచర్య చేసినట్టుగా ఉంటారు, వారు సహకరించినట్టుగా ఉంటారు. అందుకనే గల్తీ రాష్ట్ర పత్రికలో మంచి మాట ఉంటుంది. అంటే ఎవరంటే వాక్యోపదేశం పొందువాడి కంటే మంచి పదార్థంలో భాగం ఇవ్వాలంట. మంచి పదార్థంలో భాగం ఇవ్వాలంట. అతను మంచి పదార్థంలో భాగం ఇవ్వాలంటే అక్కడ ఒక అంకేసి ఉంటుంది చూడండి పిల్లలు. చూద్దామా? ఇది ఇలాగే ఉంచుకోండి. గల్తీ రాష్ట్ర పత్రిక చివరి అధ్యాయం 6వ అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశం పొందువాడు 6వ అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వాలంట. ఎవరంట? వాక్యోపదేశం పొందువాడంట ఉపదేశించువానికి మంచి పదార్థంలో భాగం. అక్కడ ఒక అంకెను చూడండి పిల్లలు. ఆ అంకె కింద రాస్తున్నాడు, వాక్యోపదేశం పొందువాడు సమస్త స్వదేశంలో బోధించువానితో పాలివాళ్ళ ఉండాలి. ఏ రీతిగా అయితే సంఘంలో సంఘ పాస్టర్ గారితో పాటు సువార్థికులు ఏ రీతిగా అయితే సహకరిస్తారో, సంఘంలో పెద్దలు ఏ రీతిగా అయితే సహకరిస్తారో, అలాగే మందిర సేవ పరిచర్యలో దాన్ని ఒలవడానికి యాజకులు ప్రతిష్ఠింపబడిన వారు కొద్ది మంది ఉన్నారు. దహన బలులు అర్పించబడినవి దాన్ని ఒలవడానికి సామర్థ్యం సరిపోవట్లేదు. వారికి సహకరించిన వారి సహోదరులైన లేవీలు సహకరిస్తున్నారంట. వీరి గురించి ఒక మంచి మాట ఏమంటారంటే, వారి సహోదరులు అంట తమ్ముడు దాని పైనుంచి చదువు. లేవీయులు వారికి సహాయం చేసి తమ్మును ప్రతిష్ఠించుకునుట యాజకులంటే పైనుంచి చదువు. యాజకులు కొద్దిగా ఉన్నందున వారు దహన బలి పశువుని ఒలగకపోగా పని సంపూర్ణమగు వరకు కడమ యాజకులు తమ్మును ప్రతిష్ఠించుకుని వరకు, కడమ యాజకులు సువార్థికులు ఉన్నవారు పాస్టర్లు అయ్యే వరకు అన్నమాట. అప్పుడప్పుడు మనం దీన్ని సింగి చేసుకుని మాట్లాడవచ్చు. ఏ రీతి ఏంటంటే ఎవరైతే ప్రతిష్ఠింపబడ్డారో యాజకులుగా వారు కొద్ది మంది ఉన్నారంట. మిగతా కడమ వారు, తర్వాత వారి జనరేషన్ రాబోతుంది కదా, వారు ప్రతిష్ఠింపబడే వారు కంట ముందున్న వారు వీరికి సహకరిస్తున్నారంట. తర్వాత వచ్చేవారు ఆ మాట వచ్చిన పని సంపూర్ణమగు వరకు కడమ యాజకులు తమ్మును ప్రతిష్ఠించుకునే వరకు వారి సహోదరులకు లేవీయులు వారికి సహాయం చేసి తమ్మును ప్రతిష్ఠించుకునేందుకు యాజకుల కంటే లేవీయులు యథార్థ హృదయులై ఉంటున్నారంట. అంటే పాస్టర్ గారు వాక్యం చెప్తే సరిపోతుంది కాదు, అతను సహకరించే వారికి మంచి మనసు ఉండాలంట. అందుకని ఇప్పుడు ఏమన్నంటే యాజకుడు గొప్పడు అనట్లేదు, యాజకునికి సహకరించిన లేవీయులు యథార్థ హృదయులు అంటున్నారు. ఎందుకంటే ఒలిచే విషయంలో వీరు సహకరించేశారు. దహన బలి పశువులను ఒలిచే విషయంలో. ఒలిచే విషయం అంటే ఏంటి పిల్లరా? ఒలవకపోగా అంటే ఏంటి? ఒలిచేది చర్మము, దాన్ని బొచ్చు తీసేస్తారు కదా,
ఆ ఒలిచే దహన బలిని, ఆ ఒలిచే విషయంలో యాజకులు కొద్ది మంది ఉన్నారు. ఇంకా ప్రతిష్ఠింపబడుచుకున్నారు, అంతకు ముందు ప్రతిష్ఠింపబడిన వారు కొద్ది మంది ఉన్నారు. తర్వాత నెక్స్ట్ జనరేషన్ రాబోతుంది కదా, వారు ప్రతిష్ఠింపబడే వరకు వారి సహోదరులు లేవీలైన వీరు ఆ యాజకులకు పెద్దవారికి సహకరిస్తూ వచ్చారంట. వీరిని ఏమనంటే యథార్థ హృదయులు అన్నారు. అంటే మంచి లక్షణాలు ఉన్నాయి వారికి. ఇంకా కింది భావించిన పిల్లలు సమాధాన బలి, పశువుల క్రొవ్వును, దహన బలి పశువులను, దహన బలులకు ఏర్పడిన పానార్పణలు సమృద్ధిగా ఉండేను. ఇలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగినట్ట పిల్లరా. ఇది మనం దావీదు గారి కాలం నుంచి చూస్తూ ఉంటాం పిల్లల, క్రమంగా జరిగినట్టు. అంతేకాదు, ఎప్పుడైతే సొలొమోను గారు మందిరాన్ని నిర్మించారో కొన్ని వేల పొట్టేళ్లను, ఎద్దులను వధించినట్టుగా చూసుకున్నాం. అప్పుడు ఏదైతే దావీదు గారు నిర్ణయించారో అదే సొలొమోను గారు ఒక క్రమాన్ని ఏర్పరిచేసి మందిర సేవ పరిచర్య క్రమంగా జరిగినట్లు అందరిని కూడా లేవీలందరూ కూడా ప్రతిష్ఠించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అది క్రమంగా జరుగుతుంది. ఆ రీతిగానే ముందు ఏ రీతిగా జరిగిందో అది క్రమంగా జరిగినట్లు ఈ హిజ్కియా గారు లేవీలందరూ కూడా ఏర్పాటు చేశారు. వారు తీసుకున్న మంచి నిర్ణయాలు ఏంటంటే ఆలయాన్ని ప్రతిష్ఠించేశారు, నిషిద్ధమైన వస్తువులన్నీ కూడా తొలగించేశారు, దాన్ని పవిత్రపరిచేశారు, ప్రతిదీ కూడా క్రమంగా ఏర్పాటు చేశారు. దహన బలులు, రాజు ఆజ్ఞ మేరకు దహన బలులు, స్వేచ్ఛార్పణలు సమాజం వారు తీసుకొని వచ్చేసారు. అది అర్పింపబడింది. దానికి సహకరించడానికి లేవీలు తమను తాము కూడా మంచి మనస్సాక్షితో, మంచి మనసుతో యాజకులకు సహకరిస్తున్నారు. అలా సహకరించినప్పుడు మందిర పరిచర్య అంట క్రమముగా జరుగుతుందంట. అలా జరిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దాన్ని చూసి హిజ్కియాను జనులందరూ సంతోషించారంట. ఉన్న పలంగా అప్పుడప్పుడు మన సంఘంలో అనౌన్స్మెంట్ వస్తుంది, యానివర్సరీ జరుగుతుందండి, మీ వంతు సహకారం మంచినప్పుడు చాలా మంది దాతృత్వం కలిగి ముందుకు వస్తే చూసారు పిల్లలు. చాలా గొప్పగా అనిపిస్తుంది. అంటే సేవ పరిచయ విషయంలో తమ పాత్రను పోషించినప్పుడు మరి అప్పుడప్పుడు కొంతమంది సహకరించిన పాస్టర్ గారికి యాక్సిడెంట్ అయిపోయింది, కాలు విరిగిపోయిందని మనం ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశామో ఒక పాస్టర్ గారికి మేడి దిమ్మని ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో చాలా మంది దాతృత్వం కలిగి ఇచ్చేసారు పిల్లలు. అంటే సంఘంకున్న మంచి లక్షణాలు ఈ పరిశుద్ధులకు పరిచర్యలు తమ పాత్రను పోషించడానికి దాతృత్వం కలిగి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని చూస్తుంటే అరే ఇంత మంచి మనసు వారికి ఇచ్చామో కానీ చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ పరిచర్య అంతా కూడా ఎప్పుడైతే లేవీలు వారు ప్రతిష్ఠించుకోవడం, యాజకులు వారు ప్రతిష్ఠించుకోవడం, మందిరం అంతా కూడా ఎప్పుడు ఇది జరుగుతుంది? మొదటి నెల వారంలో అంటే మొదటి సంవత్సరం మొదటి నెలలో అనౌన్స్మెంట్ వచ్చేసింది. దాన్ని అంతా కూడా పవిత్రపరిచారు, ప్రతిష్ఠించేశారు. ఆ కాలం అంతా కూడా కార్యం అంతా జరిగించడానికి 8వ తేదీన వారు స్టార్ట్ చేశారు. 16 దినాల సమయం అంటే 16 తేదీ వరకు వచ్చేసారు. 8 దినాల సమయం వరకు పట్టేసింది పిల్లలు. అప్పుడు ఈయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే మందిరంకి వెళ్ళిపోయాడు. దహన బలులు అర్పించమన్నప్పుడు స్వేచ్ఛార్పణలు అందరూ కూడా విస్తారం తీసుకొచ్చేసారు. వీటిని ఒలిచడానికి, దహన బలి అర్పింపబడ్డది ఒలిచడానికి యాజకులు తక్కువగా ఉన్నారు, సేవ జరిగించడానికి సేవకులు తక్కువగా ఉన్నారు. వారికి సహకరించడానికి లేవీలు వారి సహోదరులు ముందుకు వచ్చేసారు. ఇలా వెంటనే ప్రతిదీ కూడా జరిగిపోతుంది. దాన్ని చూసి అంట దేవుడు వారికి సహకరిస్తున్న విధానం బట్టి చూసి దేవుడితో పని కొరకు వారు చేసే విధానం చూసి రాజును జనులందరూ సంతోషించేశారంట పిల్లలు. ఎంత గొప్ప విషయం పిల్లలు, చాలా గొప్ప విషయం కదా. అంతేకాదు, సమయం ఉంది కదా, సమయం ఉందా? ఇంకా మనం కంటిన్యూ చేద్దాం. మరియు హిజ్కియా కొన్ని భాగాలు ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం పిల్లలు. మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై మళ్ళీ ఏమంటున్నాడు? అంతవరకు కొన్ని పండుగలు జరిగేవి. ఎన్ని పండుగలు జరిగేవో చాలా పండుగలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ పండుగలో ప్రాముఖ్యమైన పండుగ పస్కా పండుగ. ఆ పండుగ ఈ రాజు తన తండ్రి కాలంలో, ఎవరు అతని తండ్రి? ఆహాజు. అతని తండ్రి కాలంలో 16 సంవత్సరాల రూలింగ్ లో దేవాలయమే మూయబడింది, తలుపులే మూసేసాడు, పండుగ జరగడానికి ఆస్కారం లేదు. అలా తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఇతను తీసుకున్న మరొక నిర్ణయం ఏంటంటే పస్కా పండుగ యెహోవాకు ఆచరించడానికి ఏం చేయాలో చేస్తున్నారు చూడండి పిల్లరా. యెరూషలేములో ఉన్న యెహోవా మందిరంకు రావాల్సినదని ఇశ్రాయేలు వారందరికీ, యూదా వారందరికీ వర్తమానములను ఎఫ్రాయిములకును మనష్షే వారికి సరిపోతుంది. అప్పుడప్పుడు అంటాం కదా, మనం యెహోవాకు ప్రతిష్ఠిత పండుగ అంటే యానివర్సరీ జరిగించుకోవడానికి, దేవాలయ మందిరపు ప్రతిష్ఠిత పండుగ, దేవాలయాన్ని ప్రారంభించుకోవడానికి, అప్పుడు కొత్త ఆలయం నిర్మించారు, దాని ప్రారంభోత్సవానికి మనం ఏం చేస్తాం? అందరి పోగేస్తాం. అంతేకాదు వాటితో పాటు ఏం చేస్తాం? ఇన్విటేషన్ కూడా రెడీ చేస్తాం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఇక్కడ నుంచే వచ్చింది. పస్కా పండుగ ఆచరించడానికి ఎక్కడుంటే ఎవరెవరిని పోగేస్తున్నాడు? ఇశ్రాయేల్ని పోగేస్తున్నాడు. ఇశ్రాయేల్ ఎవరు? ఉత్తర రాజ్యం. అది అంటే ఆ సింక్ లో ఉంటే మంచిది, ఆ ట్రాక్ లో ఉండాలి. ఇప్పుడు దక్షిణ రాజ్యం ఎవరిది?
యూదా రాజు. సర్వసాధారణంగా ఏంది మనము ఎక్కడి వరకు చూసుకున్నాము, ఆస గారి కాలం వరకు వీరు అగెనిస్ట్ గానే మనకు కనబడుతూ ఉంది. అంతేకాదు యెహోషాపాతు వచ్చినప్పుడు సంధి జరిగింది. తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఇతని మీదకి దండెత్తి వచ్చిన రాజులు మనం చూసుకునే వచ్చాం. కానీ మళ్ళీ ఏమైపోయింది, ఈ రాజు వచ్చిన తర్వాత అలాంటి భేదాభిప్రాయాలు ఏం పెట్టుకోలేదు. అంటే వారు శత్రువులు కదా అన్న ఆలోచన అతనికి లేదు. వారు కూడా సహోదరులే, దేవుని జనాంగమే కదా, వారిని కూడా పిలవాలని ఇశ్రాయేల్ దగ్గరికి పత్రికలు పంపిస్తున్నాడు, జనులను పిలువనంపుతున్నాడు. అంతేకాదు ఎందుకు పిలువనంపుతున్నాడు, మీరు యెరూషలేములోకి రావాలి, దేవుని మందిరానికి రావాలి. ఏటేటా కమస్సగం అంటే సంవత్సరానికి 3 సార్లు అన్న, 3 సంవత్సరాలు అంటే 3 సార్లు అన్న, సంవత్సరానికి 3 సార్లు అన్న ప్రతి ఒక్కరు యూదులే గాని ఇశ్రాయేలే గాని ప్రతి ఒక్కరు యెహోవా మందిరానికి రావాలి. ఇది ఒక క్రమము. అర్థమవుతుంది కదా? సంవత్సరానికి 3 సంవత్సరాలు 3 దినాలు 3 సార్లు అనుకోండి, సంవత్సరానికి 3 సార్లు ప్రతి ఒక్కరు యూదులైనా ఇశ్రాయేలైనా యెరూషలేము దేవాలయానికి రావాలి. అది కట్టడ, అది క్రమము. ఎప్పుడైతే ఆలయం ప్రారంభింపబడ్డది, పస్కా పండుగ చేయాలనుకున్నాడు. ఈ పస్కా పండుగకు మేమే కాదు, యూదులమే కాదు, ఇశ్రాయేల్ అందరూ కూడా రావాలని వారిని పిలువనంపించాడు. అంతేకాదు ఎఫ్రాయిములో ఉన్న వారికి, మనసులో ఉన్న వారికి పత్రికలు పంపించేశారంట. పిల్లలు ఎంత గొప్ప మంచి ఉదరమే సహృదయుడు. పిల్లలు మాతో పాటు పండుగతను వారు ఉండాలి. మేమే కాదు దేవుని ఆరాధించేది, వారు కూడా ఆరాధించాలి. పస్కా పండుగ ఎందుకు ఆచరించాలో మన అందరికీ తెలుసు. అది ప్రాముఖ్యం, అది మర్చిపోవద్దు అన్నాడు కదా. అది తప్పక ఆచరించమన్నాడు. ఆచరణలో పెట్టడానికి, ఎందుకంటే ఇతను ధర్మశాస్త్రాన్ని మోషే నియమించే కట్టడలు ప్రతిదీ కూడా నెరవేరుస్తూ వస్తున్న రాజు కాబట్టి పండుగను ఆచరించడానికి పూనుకున్నాడు. వారితో పాటు ఇశ్రాయేల్ అందరూ ఉండాలనుకున్నాడు, యూదా వారు అందరూ ఉండాలనుకున్నాడు, ఎఫ్రాయిము మనష్య వారు ఉండాలనుకున్నాడు. పత్రికలు పంపించేశాడు. పిల్లలు అలా అన్నప్పుడు మరి అందరు రావాలి కదా, పిల్లలు రావాలి కదా. ఏం జరిగింది కొన్ని సేవకు చాలినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనకుండుట చేతను. ఎందుకంటే సేవేమో ఎక్కువగా ఉంది. అంతే ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు చాలా తక్కువగా ఉన్నారు. చాలినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనకుండుట చేతను. జనులు యెరూషలేములో కూడుకొనకుండుట చేతను మొదటి నెల యందు పస్కా పండుగ జరగకపోగా అంటున్నారు. పిల్లరా ఏంటంట, ఏదైతే అనౌన్స్మెంట్ వచ్చిందో, ఎప్పుడు వచ్చింది అనౌన్స్మెంట్, మొదటి సంవత్సరము మొదటి నెలలో వచ్చింది కదా. పని అంతా పూర్తి చేయడానికి 16వ తేదీ వరకు వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత దహన బలులు జరిగిపోయాయి. అనౌన్స్మెంట్ వచ్చింది ఎప్పుడు, మొదటి నెలలో వచ్చింది. మొదటి నెలలో 16వ తేదీ వరకు దహన బలులు జరుగుతున్నాయి. అంటే సేవ అంతా, మందిరం అంతా రెడీ అయిపోయింది. అప్పుడు జరిగింది. అప్పుడు ఎప్పుడు జరగాలి, వెంటనే అదే నెలలో జరిగిపోవాలి పస్కా పండుగ. ఎందుకంటే సేవ జరిగించడానికి యాజకులు లేరు, జనులు కూడా రాలేదు. పిల్లలు తగిన వారు లేదందున పస్కా పండుగ జరగలేదు. పిల్లలు అలా జరగనందున వరకు మళ్ళీ నిర్ణయించుకున్నారు. రాజును అతని అధిపతులను యెరూషలేములోనున్న సమాజపు వారందరూ దాని 2వ నెలలో ఆచరించాలని యోచన చేసింది. సరిపోతుంది పిల్లలు. అది జరగలేదు కదా. జరగలేనంత మాత్రాన కార్యక్రమం ఆపేయాలని ఆలోచన రాలేదు వారికి. అప్పుడప్పుడు అనుకుంటాం కదా పిల్లలు, చాలా మంది ఏంటంటే బర్త్డే ఈ రోజేనండి, ఇదే రోజు జరగాలనుకుంటారు. అప్పుడప్పుడు వింటావా, ఈ రోజే బర్త్డే కాబట్టి ఈ తేదీనే జరిగిపోవాలనుకుంటారు, 16వ తేదీ అంటే 16వ తేదీనే జరిగిపోవాలనుకుంటారు. అది జరగనందున అనివార్య కార్యక్రమంలో కూడా జరగకపోయినా దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఎలాగా మొదటి నెలలో జరగలేదు కదా, అది 2వ నెలలో జరగాలని వారికి మంచి నిర్ణయంకి వచ్చేసారు. దీని గురించి ఒక భాగాన్ని మనం 2 రాజుల గురించి ఆ సందర్భంలో మనం జ్ఞాపకం చేస్తున్నాం. 2 రాజులు అదే 18వ అధ్యాయంలో ఒక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడికి వచ్చాను, 2 దినోత్తంకి వచ్చాను. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత భాగం అయిపోయిన తర్వాత 29వ అధ్యాయం, 30వ అధ్యాయం, 30వ అధ్యాయం ఆ భాగాన్ని కంటిన్యూ చేద్దాం. 3వ వచనం మళ్ళీ చదువు. రాజును అతని అధిపతులను యెరూషలేములో ఉన్న సమాజపు వారందరూ దాని 2వ నెలలో ఆచరింపవాలని యోచన చేసిరి. ఈ సంగతి రాజుకును సమాజపు వారందరికీ అనుకూలమాయను.
కావున బహుకాలము నుండి వారు రాయబడిన ప్రకారము ఇంత ఘనముగా ఆచరించకున్నట్టు చూచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పస్కా పండుగ ఆచరించుటకై రావలసినదని బెర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలు దేశమంతటను చాటింపవలనని వారు నిర్ణయం చేశారంట. బెర్షెబా మొదలుకొని ఎక్కడి వరకు? దాను వరకు. దానులో ఒక సందర్భాన్ని మనం చూస్తాం. ఒక రాజు ఏం చేశాడంటే దీన్ని దాటి వెళ్ళిపోతారేమో అని అక్కడ విగ్రహాన్ని పెట్టేశాడు. యెరోబాము కదా. దానిలోను బేతేలును అంటే తూర్పు నుంచి పడమరని మనం ఏ రీతి అయితే మాట్లాడుకుంటామో ఆ రీతిగానే బెర్షెబా మొదలుకొని దాను వరకు అందరికీ ప్రకటించిన. అక్కడ మంచి మాట ఏంటంటే బహుకాలం నుండి వారు వ్రాయబడిన ప్రకారం ఇంత ఘనముగా ఆచరించకుండా చూచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించడానికి రావాల్సినదని మీరు రావాలని అందరికి ఇన్విటేషన్ పంపించేస్తున్నాడు. పిల్లలు మంచి ఆలోచనతో అందరిని పంపించినప్పుడు చాటింపవలని నిర్ణయం చేసి ఎవరెవరు తీసుకున్నారంట? రాజుకును యెరూషలేములో ఉన్న సమాజపు వారందరికీ ఇలాంటి ఆలోచన వచ్చేసింది. 2వ నెలలో జరిగించాలి. ఫస్ట్ ఏం చేశారు? మొదటి నెలలో వచ్చినప్పుడు అందరికి ఇశ్రాయేలీయులందరికీ, యూదులందరికీ, ఎఫ్రాయిము వారికి, మనష్షే వారికి పత్రికలు పంపించేశారు. అందరి దగ్గరికి మనుషులు పంపించి చాటింపు చేశారు పండుగను ఆచరిద్దామని. యాజకులు తక్కువగా ఉన్నారు, జనులు తక్కువగా ఉన్నారు. పండుగ ఆచరింపబడలేదు, వార్షికోత్సవం జరగలేదు మొదటి నెలలో. వీరేం చేశారు? మళ్ళీ పెద్దలందరూ పోగాయి, రాజు పోగాయి. ఏం నిర్ణయం వచ్చేసారు? దీన్ని ఇలాగే ఉంచడం మంచిది కాదు, 2వ నెలలో మనం పోస్ట్ పోన్ చేసుకొని అప్పుడు చేద్దాం. మళ్ళీ దీనికి ఏం చేయాలంట? అందరిని పిలుద్దాం. చాలా కాలం నుంచి ఇది క్రమంగా రాయబడుతుంది కదా కట్టడాలు, అది జరగకపోవడం చూసి అందరిని బెర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలు అందరూ రావాలని అందరి దగ్గరికి ప్రకటన చేయాలని ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఆ రీతిగానే ప్రకటన చేశారు పిల్లలు. కావున అంచెబాండ్రు రాజులందరూ తాకీదులు తీసుకొని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాస్ చేయడానికి, ఒక చట్టాన్ని పాస్ చేయడానికి తాకీదులు తీసుకొస్తున్నారు. యూదాను ఇశ్రాయేలు దేశం అందంతరం సంచరించి రాజాలను ఇలాగూ ప్రచారం చేసిరి. ఇశ్రాయేలులారా, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగినలా టక్కడ ఏదో మన మధ్య మధ్య చేతుల నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును. ఎవరు చెప్తున్నాడు? ఇశ్రాయేలులారా, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. తమ పితరుల దేవుడైన యెహోవా ద్రోహంగా ప్రవర్తించిన మీ పితరుల వలె, మీ సహోదరుల వలె మీరు ప్రవర్తింపకూడదు అంటున్నాడు పిల్లలు. వారి ప్రవర్తన ఎట్టిదో, ఆ రంగపరిచిన విధానం ఏంటో, వినాశం ఆ రోజునే మనం చూస్తున్నాం కదా. ఎంతవరకు అవిధేయులు కాకూడదండి అయ్యా. కనీసం ఇప్పుడైనా మీరు ఏం చేయాలి? యెహోవా వైపు తిరగండి. ఆయన మన వైపు తిరుగుతాడు. మనం ఆయనకు సమర్పించుకుందామని మాటలు మాట్లాడుతున్నా చూడండి. మీ పితరులు ఎవరు? మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోనట్లు ఆయనను సేవించుడి అంటున్నారు పిల్లలు. మందిరానికి రాకుండా స్ట్రైక్ చేసే వాళ్ళు చాలా మంది మనం చూస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు పిల్లలు. అలా కాదంట. మీరు ఎక్కడో ఉండి నేను దేవుని ప్రార్థిస్తానంటే కాదంట పిల్లలు. ఇక్కడైనా ఆయన వైపు తగ్గించుకొని ఆయన వైపు తిరిగి, ఆయన పరిశుద్ధాలయంలో పరిశుద్ధుడు గనుక, ఆయన శాశ్వతము పూజార్హుడు గనుక ఆయన మందిరంలో ప్రవేశించి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి గనుక అలా వచ్చి ఆయన ఉగ్రత మన మీద నుంచి తొలగిపోనట్లు ఆయన మమ్మల్ని మనం ప్రతిష్ఠించుకొని ఆయన మందిరకు వచ్చేయండి అయ్యా అని అంటున్నాడు. అలా మార్చుంటే మీరు యెహోవా వైపు తిరిగిన మీ సహోదరులను, మీ పిల్లలను చెర తీసుకుని పోయిన వారికి కనికరము పొట్టును వారి దేశం నుండి తిరిగి వచ్చేదారు. ఎందుకు? మీరు దేవుడైన యెహోవా వైపు తిరుగుతేనంట దేవుడికి వారి మీద కరుణ కలుగుతుందంట. వారి చెరలో నుంచి కూడా విడిపింపబడతారు. మీ దేవుడైన యెహోవా కరుణ కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీ యందు ప్రసన్నుడగును అంటారు పిల్లలు. అండ్ మంచి అద్భుతమైన మాటలు. ప్రతి మాట ఎందుకు చదువుతున్నామంటే అందుకని మంచి మాటలు ప్రతి కూడా మనకు చాలా గ్రంథాల్లో, ప్రవక్తలు రాసిన గ్రంథాల్లో మనం చదువుతుంటే మీరు ఆయన వైపు తిరుగుడి, ఆయన మీ వైపు తిరుగుడు, ఆయన మీరు తిరిగిన యెడల ఆయన వైపు మీరు తిరిగిన యెడల ఆయన మీ వైపు తిరుగును. ఎన్నో విషయాలు మనం ఉంటాయి. జకర్యా గ్రంథంలో, మలాకి గ్రంథంలో మంచి మాటలు మనం వింటూ ఉంటాం. సందర్భాలు ఏదో మనం ఎక్కువ చదువుతున్నాం. అప్పుడు అంచెవాండ్రు జెబులూను దేశము వరకును ఎఫ్రాయిము మనష్షే దేశంలో ఉన్న ప్రతి పట్టణంలో పోయిరి గాని అచ్చటి వారు ఎగతాళి చేసి అపహాసించిరంట పిల్లలు. అదే అర్థమవుతుంది సందర్భం. అంచెగాను అనౌన్స్మెంట్ చేసే వాళ్ళు వీళ్ళు పత్రికలు తీసుకున్నారు, తాకీదులు రాయించుకున్నారు రాజు చేత, తీసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడ వెళ్ళిపోయారంట?
జెబులూను దేశము, నఫ్తాలి దేశము, మనష్షేను ప్రతి పట్టణం వరకు పోయారు. వారు ఏం చేసి ఎగతాళి చేసి పంపించారు. అప్పుడప్పుడు మనం వింటుంటాం కదా, మందిరం ఎందుకు రావాలంటే మేము వస్తాంలేండి వెళ్ళిపోతాంలేండి, ఎందుకని మా దగ్గరికి వచ్చేసారు. వాళ్ళు ఏదో వీళ్ళకి ఏదో దేవుడు అయినట్టు, వీరే క్రమంగా తప్పకుండా సావాసంకి వెళ్తారు అన్నట్టు వాళ్ళ గురించి మనం హేళన చేసి మాట్లాడతారు. వీళ్ళు రావడం వేరు, రాకపోవడమే తప్పు. వచ్చే వాళ్ళు ఏంటంటే మాకు తెలుసులేండి, మేము ఇంట్లో ఆరాధన చేసుకోమని, మేము డ్యూటీలోనే ప్రార్థన చేసుకున్నాను, ఈ ప్రతి వారం ఆలయంకి వెళ్ళాలా, ఒక వారం వెళ్తే సరిపోదా, ఉల్టా హేళన చేసే బ్యాచ్ అన్నట్టు ఇది. ఆ రీతిగానే ఎవరంటే వీళ్ళు హేళన చేసిన వారు జెబులూని వారు, ఇంకా మనష్షే వారు. వీళ్ళెవరు జెబులూని మనష్షే వారు ఎవరు? వీళ్ళెవరు జెబులూని మనష్షే వారు ఎవరు? ఎఫ్రాయిం వాళ్ళు వీళ్ళెవరు? ఇంతకి వీళ్ళెవరు పిల్లరా? జెబులూను, ఎఫ్రాయిము, మనష్షే వీళ్ళెవరు? అది ఏ గోత్రం వారు? వీళ్ళు దేనికి సంబంధించిన గోత్రం. వెరీ గుడ్. ఇప్పుడు జెబులూన్ అంట, మనష్షేన్ అంట, ఎఫ్రాయిం అంట, బెన్యామీను గోత్రం అంట. బెన్యామీను ఒక గోత్రమే, యూదా ఒక గోత్రమే, జెబులూన్ ఒక గోత్రమే, ఎఫ్రాయిం ఒక గోత్రమే, మనష్షే ఒక గోత్రమే. ఆ 12 గోత్రాలు వీళ్ళు ఒక భాగం. వీరెవరు? ఇశ్రాయేలు జనాంగమే కదా. ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను సేవించేవారు వీరే కదా, దేవుని జనాంగం వీరే కదా. మీరు నా జనాంగం అన్నాడు, ప్రపంచానికి మీరే ఏలిక్ అన్నారు. మీరు నన్ను తప్పక సేవించమని దేవుని చేత కట్టడలు నిబంధనలు తీసుకున్న జనాంగం కదా. వీరంట దేవుని సేవ జరిగించడానికి, పండుగను ఆచరించడానికి రమ్మని అచ్చగాండ్రు వెళ్ళి ప్రకటిస్తారంట. వారిని ఎగతాళి చేసి పంపించేశారంట పిల్లలు. దేవుని జనాంగము దేవుని పూజించడానికి, దేవుని ఆచరించడానికి, దేవునికి పండుగను ఆచరించడానికి రమ్మనంటే వీరు ఎగతాళి చేసి పంపించేశారంట. ఇంకా కొన్ని మాటలు చూడండి పిల్లలు. దేశముల వారిలో నుండి అయినను వారిలో కొందరు ఉంటారు కదా పిల్లలు, అప్పుడప్పుడు 10 మంది నుంచి 2-3 వస్తారు. అందులో అంట వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేముకు వచ్చేసారంట. కృంగిన మనస్సుతో ఎందుకు వచ్చేసారు? వాళ్ళు ఎగతాళి చేశారు కాబట్టి. అది చాలా మంది అంటే వద్దురా మేము వెళ్తామండి. ఏం వెళ్తావురా, అక్కడ వెళ్ళిన వాళ్ళది అంత జరుగుతుంది, నువ్వు అక్కడ వెళ్ళినా ఏం చేయలేవు, వాళ్ళే అంత నడిపిస్తారు. ఇలా హేళన చేసే వరకు వెళ్ళి వీళ్ళు ఏమనుకుంటే బలంగా ఉన్నాడు, సన్నిధికి వెళ్ళవాడు, వీడు కూడా ఏమైపోతాడు, కృంగిపోతాడు. ఎగ్జాంపుల్ మన తమ్ముడు సోలమాన్ అంతే కదా. రావాలని ఆసక్తి ఉంది, నువ్వేం వెళ్తావు అని మనం కూడా కృంగిపోతాడు. అదే మనుషులు ఈ జెబులూను, ఎఫ్రాయిం, మనష్షే వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళి ప్రకటన అందరికి వస్తుంది, అందరూ వెళ్ళడానికి కొంతమంది సన్నద్ధులు అవుతున్నారు. కానీ ఎగతాళి చేసేవారు ఏంటంటే తక్కువగా చూసేవారికి వెళ్ళే వారికి కూడా కృంగిపోతున్నారు. అలా కృంగిపోయిన వారు అక్కడే ఉండకుండా కృంగిన మనసుతో యెరూషలేముకు వచ్చేసారంట పిల్లలు. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయం నెరవేర్చినట్లు యూదా వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను అంటున్నాడు పిల్లలు. ఎంత మంచి మాటలు పిల్లలు. ఇలా మంచి నిర్ణయం, మన సంకల్పం పిల్లలు, మన ఆలోచన. అప్పుడప్పుడు మన ఒక సందర్భంలో ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చదువుకున్నాం. ఏంటంటే మంచి మనసు వారికి ఉండిన మేలు అంటాడు. ఎదురాడే మంచి మనసు అంట మేలు అంట. మనం అప్పుడు అంటే కదా మనసు ఉంటే మార్గం. అదే మాట. మన సంకల్పం మనదైతే ఆయన నెరవేరుస్తాడు పిల్లలు. మన క్రియలు మంచిగా ఉంటే పని జరిగించేవాడు ఆయన పిల్లలు. ఆలోచన మంచి ఆలోచన మనం పుడితే ప్రతిదీ కూడా కార్యరూపం దాలుస్తుంది. రాజుకు వచ్చిన ఆలోచన ఏంటి? దేవుని మందిరం పని జరిగించాలి, సేవపరిచే క్రమంగా జరగాలి, అంతేకాదు దేవునికి పండుగను ఆచరించాలి. ఒక పని ఆటంకం వచ్చింది, యాజకులు లేరు, అంతేకాదు జనాంగం లేరని వెనుకబడిపోలేదు, మళ్ళీ దీన్ని చేయాలనుకున్నాడు. అలా తీసుకొని అందరికీ ప్రకటించాలనుకున్నాడు. పూజలు కొంతమంది ఉన్నారు, యూఏలో ఉన్న అన్ని సంఘాలు ఆహ్వానించాలనుకున్నది ఈ పూజల సంఘం. అలా ఆహ్వానించినప్పుడు పూజలలోనే కాదు అక్కడ ఉన్న వారు అందరూ వచ్చేసారు. కొంతమంది అంత దూరం ఏమి వెళ్తాం అని కొంతమంది కృంగిన మనసుతోని వాళ్ళని హేళన చేసినా కానీ కొంతమంది కృంగిన మనసుతో కూడా వచ్చేసారంట పిల్లలు. అలా వారి ఆలోచనలు మంచిగా ఉన్నాయి కనుక, అలా పూజల వారి ఆలోచన మంచిగా ఉన్నాయి కనుక దేవుని హస్తము తోడ్పడిపోయిందంట పిల్లలు. దేవుని హస్తం మనకు తోడ్పడిపోయిందంట. అలా ఒక అభిషేక కార్యక్రమమైన ఏదైనా కానీ పిల్లలు ఆలోచన మంచిదైతే, సంఘ క్షేమాభివృద్ధి కొరకు అది క్షేమమైందైతే దేవుని సహకారం ఎప్పుడు మనకు ఉంటుంది పిల్లలు. అదే విషయాన్ని మనం చూస్తున్న పిల్లలు చూడండి పిల్లలు. పులియని రొట్టెల పండుగ ఆచరించటకై అతి విస్తారమైన సమాజముగా బహు జనులు యెరూషలేములో కూడిరంట పిల్లలు. ఎంత గొప్ప భాగ్యం పిల్లలు. ఒకప్పుడు ఏమి ఎందుకు ఆగిపోయిందంటే జనులు కొదువగా ఉన్నారంట, జనులే లేరు. పండుగను ఏ రీతిగా ఆచరించడానికి ఆస్కారం లేక పండుగ ఆగిపోయింది. యాజకులే లేరు,
పండుగ ఆగిపోయింది. ఇప్పుడు 2వ నెలలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే అంతటను పత్రికలు నిర్ణయించి పంపించేశారు, ఆజ్ఞ ఇచ్చేశారు. అంచెగాండ్రు వెళ్ళి మరి ప్రకటించేశారు. ఏలైనా చేసేవారు ఏలైనా చేస్తున్నారు, దూషించేవారు దూషించేవారు. అయినా నువ్వు అంతట ప్రకటన మాత్రం ఆగిపోలేదు. ఎప్పుడైతే పండుగను ఆచరించను పూనుకున్నారో ఆ తేదీ రోజున అందరూ వచ్చేసారు. ఎలా వచ్చారంట? బహుజనులు పోగైపోయారంట యెరూషలేము దేవాలయంలో. అలా తీసుకున్న నిర్ణయం బట్టి చూడండి పిల్లలు, వారు దాన్ని చేపట్టి యెరూషలేములో ఉన్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి కీద్రోను వాగులో వాటిని పారవేశారంట. 2వ నెల 14వ దినమున వారు పస్కా పశువును వధించేశారంట పిల్లలు. 2వ నెల 14వ దినమున అతను రాజైన 2వ నెలలోనే, ఎన్నో సంవత్సరాలు పట్టట్లేదు. అతని తండ్రి 16 సంవత్సరాలు పరిపాలించాడు. అహాజు 16 సంవత్సరాలు పరిపాలించాడు. మందిర ద్వారాలే ముగించేశాడు. దహన బలి పీఠాలు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టేశాడు. సాక్షాత్ దేవుని మందిరంలోనే ఒక మంచి దహన బలి పీఠాన్ని ఏర్పాటు చేశాడు. వీరేం చేశారు? లేవి యాజకులు వారిని తీసి కిద్రోను వాగులో పడేశారు. 2వ నెల 14వ దినాన పస్కా పశువు వధింపబడింది. ఇంచుమించు కొన్ని సంవత్సరాల తర్వాత పస్కా పండుగ ఆచరించబడింది. ఏదో జనం లేరని కాదు, కొద్ది మంది అని కాదు, విస్తారమైన జనము పోగొట్టబడ్డారు. అది యూదాలనే కాదు, ఇశ్రాయేలు నుంచి కూడా జనులు వచ్చేసారు. ఈ 12 గోత్రాల నుంచి జనులందరూ కూడా పోగైపోయి పండుగను ఉమ్మడిగా జరిగించుకుంటున్నారు, ఒక కుటుంబంగా జరిగించుకుంటున్నారు. అలా జరిగినప్పుడు కొన్ని మాటలు చూడండి. లేవీయులను సిగ్గునుంది తమను ప్రతిష్ఠించుకొని దహన బలి పశువులను యాజకులను లేవీయులను సిగ్గునుంది తమ్మును ప్రతిష్ఠించుకొని దహన బలి పశువులను యెహోవా మందిరంలోకి తీసుకొని వచ్చారంట పిల్లలు. అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పిల్లలు మనం అప్పుడప్పుడు కొన్ని ఏలం జరుగుతుంది కదా, మనం పరిచయం చేయడానికి మనం ముందుకు వస్తాము. ఎవరు లేరు కదా అని సాహసంలో మన వంతు పాత్రను పోషించడం. ఏమున్నది, ఆయన పాడుకుంటారులే అనుకుంటాం. వాయిద్యులు వాయించే వారి టాలెంట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూర్చోడానికి షేమ్ గా ఫీల్ అయిపోతాం. అలా కార్యక్రమం జరుగుతుంది, అతను పాట ఎత్తుకున్నాడు, పల్లె అయిపోయింది, ఇంకా చర్రలు కూడా పాడుతున్నప్పుడు అలా సిగ్గుపడి మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటారు వాయించడానికి. అదే అక్కడే కూర్చొని వాయించవచ్చు కదా. అలాగే లేవి యాజకుల సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. వీళ్ళు యాజకులుగా ఉండాల్సిన వీరంట ఎవరు ఉండాలే, మందిర పరిచర్య జరగట్లేదు కానీ తమను ప్రతిష్ఠించుకోవడమే మానేశారంట పిల్లల. ఎప్పుడైతే జనులు విస్తారంగా వచ్చేసారో, పస్కా పశువు వధింపబడిందో, విస్తారమైన జనులు వచ్చేసారు, బలులు కూడా విస్తారంగా అర్పింపబడతాయి. ఇప్పుడు ఎవరు కావాలి? ఇప్పుడు యాజకులు కావాలి. వాళ్ళు సిగ్గునుందంట తమను తాము ప్రతిష్ఠించుకున్నారంట పిల్లలు. చూడండి కొన్ని మాటలు. మోషే నిర్ణయించిన ధర్మశాస్త్రంలోని విధిని బట్టి వారు తమ స్థలంలో నిలవబడగా యాజకులు లేవీయుల చేతిలో నుండి రక్తం తీసుకొని దాన్ని ప్రోక్షించి సమాజంలో తమను ప్రతిష్ఠించుకొని నా వారు. సో ఈ సందర్భాన్ని బాగా చదవండి పిల్లలు. ఇలా అన్ని పస్కను వధించి బలు అర్పించడం అంతే బాగా. కొంతమంది ఏంటంటే అప్పుడప్పుడు మన తప్పిదాలు కూడా జరిగిపోతాయి కదా పిల్లలు. అంటే ఇది అనాలోచితంగా కొన్ని మన బలలో కూడా చాలా మంది అనాలోచితంగా చేయి వేస్తారు. అలాంటప్పుడు ఏం చేయాలి? వారి నిమిత్తము పశ్చాత్తాపం కొరకు దేవునికి ప్రాధేయపడాలి. ఎందుకంటే 16 సంవత్సరాలు, ఇంచుమించు 16 సంవత్సరాలు, అంతకుముందు పస్కా పండుగ జరిగిన దాఖలాలు కనిపించట్లేదు. 16 సంవత్సరాలు ఏమీ జరగలేదు. 16 సంవత్సరాల తర్వాత ఇతను తీసుకున్న వెంటనే 2వ నెలలో పస్కా పశువు వధింపబడింది. ఇది ఎవరు? పరిశుద్ధులైన వారే భుజించాలి, లేవీలే భుజించాలి. కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం కదా, కట్టడాలు, నియమాలు. ఇలా అనాలోచితంగా కొంతమంది బలలో పాల్గొన్నట్టుగా ఈ రీతిగానే ఈ పస్కా పశువును భుజించడానికి కొంతమంది పాల్గొన్నారు. చూడండి పిల్లలు, ఎఫ్రాయిము 18వ వచనం. ఎఫ్రాయిము, మనష్షే, ఇస్సాకారు, జెబూలూను దేశంలో నుండి వచ్చిన జనులు. ఈ జనులు ఎక్కడి నుంచి వచ్చారంట? ఇస్సాకారు, జెబూలూను. ఇవి ఎక్కడ ఉన్నాయి? ఇశ్రాయేలులో ఉన్నాయి. వీడు విడిపోయారు. అయినప్పటికీ దేవునికి పస్కా పండుగ ఆచరించడానికి అప్పుడప్పుడు పిల్లల మనం దుబాయ్లో ఉన్న వార్షికోత్సవంకి వెళ్తూ ఉంటాం. అక్కడ ఏదైనా కార్యక్రమం జరిగినా ఉంటాం. ఏదో పూజల వారం కదా, మాకు సంబంధం లేదని ఉండాం కదా పిల్లలు. ఆ రీతిగానే ఎప్పుడైతే రాజాజ్ఞను బట్టి ప్రకటన జరిగిందో, అచ్చగాండ్రు వెళ్ళి ప్రకటించారో, అక్కడి నుంచి కృంగిన మనసుతో వచ్చిన చాలా మంది ఉన్నారు చూసారా. అందులో నుంచి చాలా మంది వచ్చారు. అందులో కొంతమంది ఇస్సాకారు, జెబూలూను, ఎఫ్రాయిము, మనష్షేలో దేశం నుండి వచ్చిన జనులు చాలా మంది తమను తాము ప్రతిష్ఠించుకున్నకే విధి విరుద్ధంగా పస్కాను భుజింపగా హిజ్కియా చూసేదారంట. హిజ్కియా చూసి పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచుకునకే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వారి నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగా కానీ ప్రార్థింపగా. నువ్వు రాత్రి బాగా బైబిల్ చదువుతూ ఉండు, స్పీడ్ గా చదివి ప్రాక్టీస్ చేస్తూ ఉండను, సరేనా? పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణ చొప్పున తను పవిత్రపరచుకోవడానికి వెంటనే వీరందరూ అనాలోచితంగా తప్పి చేశారు కదా, వారి కోసం హిజ్కియా ప్రార్థిస్తున్నాడంట పిల్లలు.
ఉగ్రత దేవుని నుంచి ఉగ్రత రావద్దు. ఎందుకంటే పండుగ రోజున కదా ఇలాంటి మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు దేవుని ఉగ్రత రావద్దు. ఎందుకంటే వీరు అనాలోచితంగా చేసుకున్నారు. ఎందుకంటే తమను తాము ప్రతిష్ఠించుకోలేదని హిజ్కియా వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను అంటున్నారు. ఇంకా మంచి నిర్ణయం ఏంటంటే దీని తర్వాత ఏ రీతిగా అద్భుతం జరిగిందో చూడండి పిల్లలు. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించి లేవీయులు యాజకులను యెహోవాను గణపరిచి గొప్ప నాదములు గల వాద్యములతో ప్రతి దినము యెహోవాను స్తుతించుచూ ఉండిరి. యెహోవా సేవ యందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడాను. మంచిగా మాట్లాడుతున్నాడు లేవీయులతో. ఎందుకంటే మీరు పరిచయం చేసేవాళ్ళు కదా, మీరు ఇంత కష్టమైన కాబట్టి మీరు దేవుని కొరకు సమర్పించుకున్నారు, దేవుని కొరకు వచ్చేసారు. మేమైతే మా లోకరీతిగా బ్రతుకుతున్నాం, మేము రాజరికం కొరకు బ్రతుకుతున్నాం, మేమైతే రాజుల మీద ఏలుబడిగా బ్రతుకుతున్నాం, మీతో వంశపారపర్యంగా వస్తుంది. కానీ మీరు అలా కాదు కదా, మేమందరం ఉంటే మా కొరకు మీరు ప్రార్థించేవారుగా ఉన్నారు, మీరు మా కొరకు సేవ పరిచయం చేసేవారుగా ఉన్నారు. మీరు లేవీలు కదా, దేవుని కొరకు మీరు బ్రతకాలని నిర్దేశించుకున్నారు కదా, దేవుని మాట చొప్పున మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్నారు కదా, మీరు గొప్పవారయ్యా అని వారితో ప్రీతిగా మాట్లాడుతున్నాడు రాజు. అలా మాట్లాడినప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతాయి పిల్లలు. అలా జరిగినప్పుడు కొన్ని మాటలు చూడండి పిల్లలు. వారు సమాధాన బలు అర్పించు తమ పితడైన యెహోవా దేవుడని ఒప్పుకొంచు 7 దినములు పండుగను ఆచరించేస్తారంట పిల్లలు. ఎంత గొప్ప విషయం పిల్లలు. 7 దినాలు పండుగను ఆచరించాలి. పస్కా పండుగ మనకు తెలుసు కదా పిల్లలు. ఆ పండుగను ఆచరించాలి. ఇలా గొప్పగా జరుగుతుందంట. ఇక్కడ ఒక మంచి మాట ఏంటంటే ఇశ్రాయేలు యెరూషలేములో ఉన్నవారంట, ఇశ్రాయేలు సంతోషించారంట. వీరు ఎక్కడి నుంచి వచ్చేసారు? ఇశ్రాయేలు పరిసర ప్రాంతం నుంచి వచ్చేసారు. అక్కడ వారికి ముఖ్య పట్టణం ఏంటి? షోమ్రోను కదా. మరి యూదులకు ఏంటి ముఖ్య పట్టణం? యెరూషలేము. అక్కడి నుంచి వచ్చిన వారు ఇక్కడికి వచ్చారంట, చాలా సంతోషించారంట. అదే కింది భాగంలో చూసుకున్నాం కదా పిల్లలు. 21వ వచనం, యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులయ్యంట ఈ పులియని రొట్టెల పండుగను ఆచరించేస్తారంట పిల్లలు. ఎన్ని దినాలు జరిగింది పండుగ? 7 దినాలు జరిగింది. ఇలా సంతోషంగా అందరూ ఆనందభరితులై విస్తారమైన బలి పశువులు వచ్చేసాయి, అన్ని వచ్చేసాయి. బాగా జరగడాన్ని బట్టి అంట 7 దినాలు చేశారంట పిల్లలు ఆ పండుగ. చూడండి పిల్లలు 24వ వచనం, సమాజపు వారందరూ చూసి పైభాగాన్ని చూసుకుంటూ ఉంటే కొన్ని మంచి మాటలు. ఎందుకంటే గొర్రెలు పొట్టెలు అన్ని ఎక్కువగా వచ్చేస్తున్నాయి. సమాజపు వారందరూ చూసినప్పుడు, ఇవన్నీ కూడా చూసినప్పుడు బహుమంది యాజకులు తమను తామే ప్రతిష్ఠించుకోవడం, సేవ పరిచయం కూడా యాజకుడు రావడం, దేవుని సేవ మేమే చేస్తాం. అంతేకాదు ఇచ్చికే సమాజ నిమిత్తము 1000 కోడెలను 7,000 గొర్రెలను ఇచ్చేను. అంతేకాదు అధిపతులు 1000 కోడెలను 10,000 గొర్రెలను ఇచ్చుటయు బహుమంది యాజకులు. లేవీలో నుంచి యాజకులు ఏంటంటే తమను తమ సేవ పరిచయకు సమర్పించుకున్నారు, ప్రతిష్ఠించుకున్నారు. అలా సమాజపు వారందరూ పట్టణ వారు అక్కడ చేరి వచ్చిన అందరూ కూడా చూస్తున్నారంట. అలా చూసి మరి 7 దినములు పండుగను ఆచరింపమని యోచన చేసుకొని మరి 7 దినములు సంతోషముగా పండుగను ఆచరించారు. ఇప్పుడు ఎన్ని దినాలు పండుగ జరిగిపోయింది? 14 దినాలు పండుగ జరిగింది పిల్లలు. మనం 2 దినాలు ఏదైనా మీటింగ్స్ పెట్టుకుంటేనే ఏదో కన్నులకు పండుగ అనిపిస్తుంది, గొప్పగా జరుగుతుంది కదా. 3 దినాలు కంటిన్యూ ప్రార్థన ఉంటే ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. 7 దినాలు పండుగను ఆచరించడానికి కొంత తరం ఏంటంటే దానికి ఉన్న ముందున్న తరము దుర్మార్గంగా బ్రతికేసింది. ఎప్పుడైతే తను రాజులుగా పట్టాభిషక్తులు అయ్యాడో చార్జ్ తీసుకోగానే అతను తీసుకున్న మంచి నిర్ణయాలు, గొప్ప నిర్ణయాలు ప్రేరణ. అతను దేవుని మందిరాన్ని బాగు చేయడం, లేవీయుల్ని తను ప్రేరేపింపడం, యాజకులు ప్రతిష్ఠించుకోవడం, మందిర క్రమం నిర్వహించడానికి తన వంత పాత్రను పోషిస్తూ కొంతమంది అంటే కొన్ని వేల పొట్టెలను గొర్రెలను ఇవ్వడం. అంతేకాదు పండుగ చేద్దామన్నాడు. పండుగ చేయడానికి దానికంటే ముందేం జరిగి సేవ క్రమంగా జరగాలి, విధి ప్రకారం ప్రతిరోజు దానములు అర్పింపబడాలి. అంతేకాదు పండుగను ఆచరించడానికి అందరినీ పోగేశాడు. అందరూ వచ్చేసారు. అలా 2వ నెలలో జరిగిన పండుగలో అందరూ పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పాల్గొన్న వారందరూ బహుగా సంతోషించారు. అలా సంతోష కార్యక్రమాన్ని బట్టి ఇతను లేవీలతో యాజకులతో ప్రీతిగా మాట్లాడడం బట్టి ఎవరైతే ఇంకా వెనుకంజ వేస్తున్నారో, వెనుకబడి ఇంకా వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్నారో వారందరూ కూడా సంతోషంగా తమను తాము ప్రతిష్ఠించేసుకున్నారు. అంతేకాదు రాజు కూడా కొన్ని దహన బలి కొరకు కొన్ని పొట్టెలను పశువులను ఇచ్చేశాడు. పెద్దలు అధిపతులు కూడా కొన్ని వేల పొట్టెలను ఇచ్చేస్తారు. ఇదంతా కూడా జరుగుతున్నప్పుడు సమాజం వారందరూ కూడా ఏం చేశారంటే ఇంత గొప్ప పండుగ ఈ రోజు నిలుపుకోవడం మాకు ఇష్టం లేదు, ఏం చేద్దాం దీన్ని ఇంకా 7 దినాలు కంటిన్యూ చేద్దాం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు,
ఈ పండుగను ఏం చేయాలి? మరి 7 దినాల పండుగను ఆచరిద్దాం. మరి 7 దినాలు యెహోవాకు పస్కా ఈ పండుగను, పులియ రొట్టెల పండుగను మరి 7 దినాలు ఆచరించడానికి, 14 దినాలు ఆచరించడానికి పూనుకున్నారంట పిల్లలు. ఇలా బహు ఘనముగా జరిగిపోయిందంట. చివరికి ఏం జరిగిందో చూద్దాం పిల్లలు. అప్పుడు యాజకులను, లేవీయులను, యూదా వారిలో నుండి, ఇజ్రాయేల్ వారిలో నుండి వచ్చిన సమాజం వారందరూ ఇజ్రాయేల్ దేశంలో నుండి వచ్చి యూదాలో కాపురమున్న అన్యజనులను సంతోషించేశారంట పిల్లలు. ఇజ్రాయేలే కాదు, యూదులే కాదు, అంతే కదా, అన్యజనులు కూడా సంతోషించేశారంట పిల్లలు. కొన్ని మాటలు యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందం కలిగెను. ఇజ్రాయేలు రాజును దావీదు కుమారుడైన సొలొమోను కాలమునకు తరువాత ఇలాగ జరిగి ఉండలేదు. ఏంటంటే ఏంటంటే మళ్ళీ చదవ మాట, మంచి మాట. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడైన సొలొమోను కాలము వరకు తరువాత ఇలాగ జరిగి ఉండలేదు. అతను సొలొమోను గారు తర్వాత సొలొమోను గారు కొన్ని వేల పొట్టేళ్లను, ఎత్తులను బలిగా అర్పిస్తాడు. ఎప్పుడైతే దేవాలయం ఏర్పాటు చేయబడిన తర్వాత, ఆ కాలము తర్వాత ఇంతవరకు ఇంత ఘనముగా, ఇంత గొప్పగా, ఆర్భాటంగా, దేవునికి ఇంపుగా, దహన బలి సొంపుగా ఈ రీతిగా జరగలేదంట పిల్లలు. గొప్పగా జరిగిపోయిందంట ఈ పండుగ. ఎన్ని దినాలు జరిగింది? 7 దినాలు జరిగిన పండుగ కాస్త 14 దినాలు జరిగిందంట. అందరూ సంతోషించారు. ఏ యూదులే కాదు, ఇశ్రాయేలే కాదు, అన్య జనంగా కూడా సంతోషించింది. అంత గొప్పగా పండుగ జరిగింది. అలా జరిగిన దాన్ని బట్టి ఇంకా కొన్ని మాటలు చూడండి. అప్పుడు లేవీయులు యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడిన, వారి ప్రార్థన ఆకాశంలో ఉన్న పరిశుద్ధ నివాసనకు చేరును అంటున్నా. గతించిన దినంలో కొన్ని మాటలు మనం విన్నాం. అతను మంచి తీరుగా బ్రతికేశాడు. అతను బ్రతికిన తీరు అంతా ఇంత కాదు, 29 సంవత్సరాలైనా కానీ దావీదు వల్ల నీతిగా బ్రతికేశాడు. కొన్ని ఉన్నత స్థలాలను కూల్చేశాడు. మోష కట్టించిన ఇతడి సర్పాన్ని కూల్చేశాడు. దహన బలి ఎక్కడైతే అర్పింపబడుతుందో ఆ స్తంభాలన్నీ కూడా కూల్చేశాడు. ఆ దేవతా స్తంభాలను నరికి వేశాడు. మంచి నిర్ణయాలు ఏంటంటే, అతనికి ఉన్న నిర్ణయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, అతను యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు, అతన్ని నమ్ముకున్నవాడు. ఎందుకంటే అతన్ని నమ్ముకుంటే ఆయనే ఆశ్రయంగా ఉంటాడు. ఎందుకంటే అతని యందు నమ్మిక ఉంచాడు కాబట్టి అతను వెళ్ళిన ప్రతి స్థలంలో విజయమే దక్కింది. అంతేకాదు లేవీయుల్ని ఏర్పాటు చేశాడు. మందిర పరిచయం చేయడానికి దేవాలయకు తలుపులు తెరిచాడు. మొదటి సంవత్సరం మొదటి నెలలో ఆయన తీసుకున్న మంచి నిర్ణయాల్లో గొప్ప లక్షణాలు పిల్లలు. ఎందుకు మంచి రాజు అన్నాడు? అతని కంటే ముందు దావీదు పూర్వీకులు ఎవరు కూడా ఆ రీతిగా బ్రతికిస్తారంట, బ్రతకలేదంట. అతని తర్వాత కూడా ఇచ్చుకేలాగా బ్రతికిన వారు ఎవరు లేరన్నమాట మాట్లాడారు. అంతే కదన్న పిల్లలు. పండుగను ఆచరించడానికి అందరినీ పోగేశాడు. మంచివాడు చెడువాడు కాదు, నా శత్రువు అని అనుకోలేదు ఇజ్రాయెల్ని. వారందరినీ కూడా తీసుకురావడానికి అంచెకాలను పంపించాడు. అంతేకాదు తాకీదులు రాయించేశాడు, పత్రికలు రాయించేశాడు, ఆజ్ఞలు జారీ చేశాడు. మొట్టమొదటి పత్రికలు పంపించేశారు. ఎవరు పోగవలేదు, అంత యాజకులు ఎవరు ప్రతిష్ఠించుకోలేదు, ఎవరు లేరని మందిర సేవ పరిచయం ఆగిపోయింది. కానీ ఇది ఇలాగే ఉండడం ఇష్టం లేక దీన్ని వచ్చే నెలలో జరిగించడానికి అందరూ కూడా మంచి ఆలోచన చేశారు. దానికి ఇంకా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు పెద్దలందరూ కూడా కలిసి. దానికి తాకీదులు రాజాజ్ఞను జారీ చేశారు. ఈ అంచెకాలను అందరూ కూడా ప్రకటన చేశారు. జబులు నఫ్తాలి మొదలుకున్న అంటే బేష దాను వరకు, తూర్పు నుండి పడమరు అన్నట్టుగా, ఉత్తరం దక్షిణం అన్నట్టుగా, అలా అక్కడి నుండి ఇక్కడ వరకు ఈచి వరకు వరకు, కాశీ నుండి కన్యాకుమారి మనం ఏ రీతి అయితే అంటామో అక్కడ నుండి అంత పొడవైన ప్రాంతం వరకు వీళ్ళు ప్రకటన చేస్తూనే వచ్చారు. ఏలం చేసేవారు ఏలం చేస్తూనే వచ్చారు. కృంగిన మనతో వచ్చిన వారు అందరూ ఏం చేశారంటే సంతోషపడ్డారు. ఆయన మందిరానికి వచ్చిన తర్వాత పండుగ 7 దినాలు జరగాల్సింది కాస్త 14 దినాలు జరిగింది. అనేకులు ప్రతిష్ఠింపబడిన రాజు ఆజ్ఞ బట్టి, దేవుని యొక్క పిలుపును బట్టి, రాజు యొక్క మాటను బట్టి అనేకులు యాజకులు తమను ప్రతిష్ఠించుకున్నారు. బలులు అర్పించేవారు తను ప్రేమింపబడి రాజుతో సహా, రాజే కాదు అధిపతులు కూడా స్వేచ్ఛార్పణలు తీసుకొచ్చేసారు. దాన్ని వలవడానికి అనేకులు యాజకులు సిద్ధపడ్డారు, లేవీయులు సిద్ధపడ్డారు. ఈ పండుగ చూసి ఇజ్రాయేలు సంతోషించారు, యూదులు సంతోషించారు, అన్య జనాంగం సైతం సంతోషించారు. ఈ పండుగ చివరి దినాన లేవీయులు లేచి జనులందరూ కూడా దీవించేశారంట. ఆ ప్రార్థన ఆకాశమందున్న దేవుని వద్దకు చేరిందంట. మనం చేసే ప్రార్థనలు కూడా మనం తీసుకునే నిర్ణయాలు కూడా మంచి నిర్ణయాలు అయితే దేవుడు ఎప్పుడు కూడా ఆయన కన్నులు లోకమందంతటా కూడా సంచరిస్తున్నాయంట పిల్లలు. ఆ రీతిగా మన నీతిమంతుల రాశులలో ఈచికే కానీ చూస్తాం పిల్లలు. ఇతని గురించి బాగానే మనం వచ్చే వారంలో విందాం. ఆ రీతిగా పిల్లలు మన ఆలోచన కూడా మంచి వైపు మన అడుగులు వేసినట్లయితే మనకు సహకారిగా, మన పాదాలకు దీపంగా ఆయన వాక్యం ఉంటుంది. నన్ను నడిపించే విషయంలో, మనం వెన్ను తట్టే విషయంలో పరిశుద్ధాత్మ ఎప్పుడు మనకు సహకారిగానే ఉంటాడు. ఆయన ఆజ్ఞలు మన వెంబడి ఎల్లప్పుడూ ఉంటాయి. అతని ఇంకొరకు బ్రతకాలని ఆశ ఉంటే చాలు, నిరీక్షణ ఉంటే చాలు, అతనికి ఇంకొకరు బ్రతకాలన్న తృష్ణ ఉంటే చాలు. మన వెనుక తట్టు ఆయన బాహువే మనకు తోడుగా ఉండి మనం ఎల్లప్పుడూ సన్మార్గంలో నడిపించడానికి
పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనకు సంచకరువుగానే ఉంటాడు పిల్ల. ఈ విషయాన్ని గుర్తెరుగుదాం పిల్ల. నీతిగా బ్రతికితే దేవుడు ఏ రీతిగా అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తాడు. మనం నీతిగా బ్రతికి సంఘ కార్యక్రమాల కొరకు ప్రయాసపడతాము. అలా ప్రయాసపడితే దేవుడు ఏ రీతిగా హెచ్చిస్తాడో, ఏ రీతిగా బహుగా ఆనందించేలాగా అందరినీ ప్రేరేపిస్తాడో, ఈ రీతిగా ఈ రాజును చూస్తే మనకు అర్థమవుతుంది కదా. ఆ రాజును చూసి మంచి లక్షణం మనం నేర్చుకుందాం. అతనిలో ఉన్న మంచి క్వాలిటీస్ మన జీవితంలో అలమరించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. రాజుకున్న లక్షణాలు ఏంటంటే ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించాలి. ఆ మోసే ఇచ్చిన కట్టడల్ని ప్రతీది కూడా ఏది కూడా పోకుండా ప్రతీది కూడా నెరవేర్చిన గొప్ప రాజుగా ఈ హిజ్కియా బ్రతికేశాడు పిల్లలు. ఆ రీతికి మనం బ్రతికినట్లయితే, ఆ కట్టడల్లో రీతికి బ్రతికినట్లయితే ఏదో చదువుతున్నాం పాటిస్తున్నామే కాదు పిల్లలు, ఆయన్ని వెంబడించినప్పుడు నేర్చుకోవాలి. ఒక యవనస్తుడు ఉన్నాడు, నేను మా నిత్యత్వానికి పాలు పొందాలంటే, ఆ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవాలంటే నేను ఏం చేయాలి ప్రభు అంటే, నువ్వు తల్లిదండ్రులను సన్మానించు, ఈ సన్మార్గాలను నేర్చుకో అంటే, నేను బాల్యం నుంచే ఇవన్నీ చేస్తున్నాను. నువ్వు ధనవంతుడు కాబట్టి నీకున్నదంతా కూడా అమ్మి వీధులకి, అది అమ్మడమే కాదు, వచ్చి నన్ను వెంబడించు. నువ్వు దగ్గరలోనే ఉన్నావు నిత్యత్వానికి. మనం కూడా ఏంటంటే ఇచ్చిన ఆయుష్ కాలంలో కొద్దిపాటి స్వల్ప కాలంలోనే ఆ నిత్యత్వాన్ని స్వతంత్రించుకునే విషయంలో తేలికపాటి కాల వ్యవధిలోనే కొద్దిపాటి సమయంలోనే చేరుకునే పరిస్థితుల్లో ఉన్నామేమో. అది ఒకవేళ చేజారిపోకుండా ఉండాలంటే ఈ రాత్రైనా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఏ రీతిగా హిజ్కియా బ్రతికేశాడు, తన ఆయుష్ కాలాన్ని నీతిగా బ్రతకడానికి తాను సరైన రీతిలో పట్టుకున్నాడు. అంతేకాదు తన ప్రజల్ని కూడా సరైన మార్గంలో నడిపించడానికి పూనుకున్నాడు. కొద్ది సమయమే సరిపోతుంది పిల్లలు పడిపోవడానికి. ఆ సమయం అది ఏ రోజో తెలియదు. అందుకని ఎల్లప్పుడూ ఆయన వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుందాం. వారి అడుగులు జారలేవు అన్నాడు. ఎందుకు? ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది కనుక. మనం ఈ మాటలు కూడా, ఈ నిత్యత్వం నడిపించి ఈ మాటలు మన హృదయంలో భద్రం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నీతిగా బ్రతుకున్నట్లయితే ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఆయన విశ్వాసం ఉంచినట్లయితే ఆయన తప్పించడానికి సమర్థుడు పిల్లలు. ఆయన కరుణ వాత్సల్యత గలవాడు. మనం చేసిన పాపాలు కానీ మన దోషాలు కానీ ఆయన కడగడానికి ఎల్లప్పుడూ ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కేవలం ఆయన కొరకు, ఆయన సన్నిధి కొరకు రావాలని ఆలోచన కలిగి మంచి మార్గం నడిపించడానికి మంచి మనసు కలిగి ఆయన సన్నిధికి వస్తే చాలు పిల్లలు. మంచి ఆలోచన ఉంటే చాలు, మంచి సంకల్పం ఉంటే చాలు. కార్యరూపం చేయవాడు, కార్యాన్ని అన్ని కూడా క్రియలన్నీ కూడా జరిగించేవాడు ఆయన మార్గంలో ఉండాలంటే మంచి ఆలోచన కలిగి ఉన్నాం. వాక్యానుసారంగా బ్రతుకున్నాం. ఆ నిత్యత్వాన్ని స్వతంత్రించడానికి సన్నద్ధపడతాం. కొద్ది మాటలు దేవుడు దీనికి ఆశ్రయించుకుంటారు. దయచేసి అందరం లేచిన వాళ్ళ పిల్లలు మనం ప్రార్థన చేసుకుందాం.